అంతరాయతి విరూపశాంతయే పావన వైభవం జలం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. గీతాసారం. గీతాసారమే మన 2వ అధ్యాయం అని మనము తెలుసుకున్నాం. గీతను మారుస్తుంది అన్న విషయాన్ని మనము తెలుసుకున్నాము. గీతను మార్చడం అంటే ఏంటి అంటే, నేను ఒక్క రోజుకి కోటీశ్వరుడు అయిపోతాను. జవాబు చెప్పాలి మీరంతా. ఉండి ఒక్కరోజు కోటీశ్వరుడు అయిపోతా, నంబర్ 1. లేకపోతే బాగా విద్య వచ్చిన వాడిని అయిపోతా, నంబర్ 2. ఎగ్జామ్ లో పరీక్షలు సరిగ్గా రాయకపోయినా కూడా మంచి మార్కులతో పాస్ అయిపోతా, నంబర్ 3. ఓకే, జాగ్రత్తగా వినండి ఆప్షన్స్. మొదటిదేమో గీత మన గీత మారుస్తుంది, భగవద్గీత మన గీత మారుస్తుంది. ఆప్షన్ 1, ఒక్క రోజులో కోటీశ్వరుని అయిపోతా. ఒక రోజు కాకపోతే పోనీ 2 రోజులు మ్యాక్సిమం, లేదు ఇక మన ఎందుకు ఒక్కోసారి 3 రోజులు వేసుకుందాం. ఓకే, 3 రోజుల్లో ధనవంతుని అయిపోతా. అది కాదు, నా శత్రువులందరూ ఒక్కసారిగా మిత్రులు అయిపోతారు, నంబర్ 2. నంబర్ 3, విద్యావంతుని అయిపోతా. నంబర్ 4, ప్రపంచంలో బోల్డ్ అంత గుర్తింపు వస్తుంది. నంబర్ 5, అలా ఎందుకు అన్ని కోరికలు తీరిపోతాయి. ఒక్క శ్లోకం చదివితే నా మొత్తం జన్మలు బాగుపడిపోతాయి. ఓకే, ఇందులో ఏ ఆప్షన్ కరెక్ట్? అండ్ ఆన్సర్ 6 ఏంటంటే నన్ ఆఫ్ ద ఎబో. భగవద్గీత గీతను మారుస్తుంది కదా. ఇప్పుడు జవాబు చెప్పాలి మీరు. గీత అంటే ఏంటి? నాకు డబ్బు వస్తుందా, కీర్తి వస్తుందా, శత్రువులందరూ దూరం అయిపోతారా, తర్వాత నాకు కావాల్సిన కోరికలన్నీ తీరుతాయా, కార్లు బంగళాలు అన్ని వచ్చేస్తాయా, నాకు ప్రపంచంలో అందరూ బాగా గుర్తించేస్తారా, నేను గొప్పవాడిని అయిపోతాను. నన్ ఆఫ్ ద ఎబో, ఆల్ ఆఫ్ ద ఎబో. జవాబు చెప్పాలి. నన్ ఆఫ్ ది అబోవ్ సార్. నన్ ఆఫ్ ద ఎబో. ఇంకెవరైనా చెప్పాలి. అర్థమైన వాళ్ళు ప్రశ్న జవాబు చెప్పండి. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లిళ్ళు అవుతాయి, కోరికలు గీత మన గీతను మారుస్తుందండి. అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకి వెళ్తాం కాబట్టి మన గీతను మార్చుకోవడం జరుగుతుంది. కరెక్టే. ఇందాక నేను చెప్పిన వాటిలో ఏది కరెక్ట్? 3 రోజుల్లో డబ్బు వచ్చేస్తుంది, 10 రోజుల్లో పెళ్లి అయిపోతుంది, అంటే పెళ్లి కాని వాళ్ళకి 10 రోజుల్లో పెళ్లి అయిపోతుంది, ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక తీరుతుంది. ఇవన్నీ గీత మార్చేవే కదా. మరి భగవద్గీత ఏ గీత మారుస్తుంది? జవాబు చెప్పాలి అందరూ, చాలా మంది ఉన్నారు. జ్ఞానం అన్న గీత జ్ఞానంలోకి వచ్చి గీతను మారుస్తుంది సార్. జై శ్రీకృష్ణ సార్. మన గీత మారుతుంది సార్, మన జీవితం మారుతుంది సార్. భగవద్గీత వినడం, భాగవతం వినడం, మన జీవితంలో మార్పులు వస్తే మన జీవితం మారుతుంది సార్. ఓకే, సో ఇందాక చెప్పిన ఆప్షన్స్ లో ఏదైతే ఆల్ ఆఫ్ ద ఎబోనా లేక నన్ ఆఫ్ ద ఎబోనా? నన్ ఆఫ్ ద ఎబోవ్ సార్. ఓకే, మరి అయితే లలిత సహస్రనామంలో, తర్వాత విష్ణు సహస్రనామంలో, ఇంకా వాటిల్లో వీటి లోపల వేదవ్యాసుడే రాశాడు ఏమని? ఇది కనుక చదివితే భగవంతుడు యశస్సు అందిస్తాడు, మనకు ఆనందాన్ని అందిస్తాడు, డబ్బు అందిస్తాడు, ఐశ్వర్యం అందిస్తాడు అని చెప్పి అన్నాడు. అయితే అవి తప్ప? కాదు సార్. మరి జవాబు చెప్పండి. ఆల్ ఆఫ్ ద ఎబోనా, నన్ ఆఫ్ ద ఎబోనా? నాకు అక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నాను. మీరు ఇన్నాళ్ళు విన్నా ఆల్ ఆఫ్ ద ఎబో, నన్ ఆఫ్ ద ఎబో? సార్ నాకు వినపడలేదు సార్ ఆ ఆప్షన్స్. యాక్చువల్లీ డిస్టర్బెన్స్ వచ్చింది. గుర్తు క్లియర్ గానే ఉందా? ఇవాళ వర్షం కూడా బాగా పడుతుంది. అన్ని రకాల కోరికలు తీరుతాయండి, అన్ని రకాల కోరికలు తీరుతాయి. ఎవరెవరి ఇష్టానుసారం ఎవరెవరు ఏ కోరికలు కోరుకుంటారు. ముఖ్యంగా అయితే మనకి జ్ఞానం వస్తుంది. ఏ కోరికలు లేని వాళ్ళకి, కోరికలు ఉన్న వాళ్ళకి కోరికలు తీరుతాయేమో వాళ్ళ ప్రారంధాన్ని బట్టి. ప్రారంధాన్ని బట్టి ఓకే, ప్రారంధాన్ని బట్టి దేవుడు ఇచ్చేది ఏముంది? ప్రారంధం బట్టి, ప్రారంధం ఎలాగో వస్తుంది, అది
ప్రారంధము అర్జునుడు పక్కనే ఉన్నాడు, శ్రీకృష్ణుడు పక్కనే కూర్చున్నాడు అర్జునుడు. కానీ కొడుకులు పోయారు, బంధువులు పోయారు, గురువు గారు పోయారు, ప్రేమించే తాతగారు పోయారు. అదేనండి, మన కోరిక తీరేది ఉంటే తీరుతుంది. మన కోరికలు కోరుకున్నాము అని అంటే అది తీరవలసింది ఉంటే తీరుతుంది, భగవంతుడు ఇస్తాడు, అంతకంటే ఏం లేదు. తీరవలసింది ఉంటే తీరుతుంది, కానీ మన ప్రారంభంలో లేకపోతే తీరదు. అంతేనా మీరు చెప్పేది? అంతే. అంటే దానికోసం భగవద్గీత చేస్తే నేను తీరిపోతుందా? గీత మారుతుందని తొలగిపోతుంది, అజ్ఞానం అనేది తొలగిపోతుంది అంతే. మన అజ్ఞానం తొలగిపోయి మనం భగవంతుడి వైపు తిరుగుతాము. మనకి అనవసరమైన విషయాల్లో జోక్యం ఉండదు, జ్ఞానం అనేది వస్తుంది అని నా ఉద్దేశం. రజని గారు చెప్పండి. కర్మ చేయడం ధర్మం అన్నది ముఖ్యం, అది చేస్తే మిగతావి ఆటోమేటిక్ గా వస్తాయని చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు సార్ చెప్పిన లిస్ట్ లో ఉన్నవన్నీ అవసరము అని అనిపించదు, ఆ సిచ్యువేషన్ కి వెళ్తాము. ఓకే, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది. ఓకే, ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో అందరూ మ్యూట్ లోకి వెళ్ళిపోండి. ఇప్పుడు గీత మార్చుకోవడం అంటే ఏంటి? గీత మార్చుకోవడము అంటే ఏంటంటే ప్రాపంచిక విషయాలు మనకు అవసరం లేదు అనే స్థాయికి వెళ్తాము. అన్నిటికంటే గొప్పదైనటువంటిది దొరికితే మనం ఏం చేస్తాము? చిన్న చిన్న వాటి గురించి ఆలోచించాం, అప్రస్తుత విషయాల గురించి మనం ఆలోచించాం, అనవసరమైన విషయాల గురించి ఆలోచించాం. టీవీ మనీ మేడం చెప్పినట్టుగా ఏమన్నారు ఆవిడ, ప్రారంభంలో ఉంటే జరుగుతాయి, లేకపోతే జరగవు. కాబట్టి గీత మారుస్తుంది అని చెప్పేసి ఎవరో చెప్తారు. మీరు ఒక్క శ్లోకం చదవండి, మీ జీవితము, మీ తర్వాత 15 జీవితాలు, అంతకు ముందున్న 10 జీవితాలు. ఒక శ్లోకం అయితే ఎవడన్నా చదువుతాడు, ఎంత పాపాత్ముడైనా చదువుతాడు ఒక శ్లోకం. కానీ ఒక శ్లోకంతో మార్పు వస్తుందా? మార్పు వస్తుంది. అర్థం చేసుకునే వాడికి మార్పు వస్తుంది. భగవద్గీత లోపల ప్రతి శ్లోకము కూడా జీవితాన్ని మార్చేదే. అయితే దాన్ని మనము హృదయంతో అర్థం చేసుకుని దాని సారాన్ని అర్థం చేసుకోవాలి. అయితే అర్జునుడు చేసిన తప్పులే జీవితంలో మనం అందరం చేస్తాం. అర్జునుడు ఏం చేశాడు? ముందు మోహన్తోని నేను యుద్ధం చేయనంటే చెయ్యను అని చెప్పేసి ఎన్ని కారణాలు చెప్పాడంటే, ఈ ప్రపంచంలో దేనికైనా మనము లాజిక్ ఇవ్వడం చాలా సులభం. ఈ విషయం గుర్తుంచుకోండి. ఏ విషయమైనా చెప్పండి, లాజిక్ చెప్పడం చాలా సులభం. ఇటువైపు మాట్లాడగలను, అటువైపు మాట్లాడతాను. నేను ఇటువైపు మాట్లాడగలను, అటువైపు మాట్లాడతాను. లాజిక్ తోటి దేన్నైనా మనం కొట్టేయచ్చు. అందుకోసమే మనకేం చెప్పారంటే, మన హిందూ ధర్మం లోపల 5 రకాల వస్తువుల్ని నువ్వు ముందు ఫాలో అవ్వాలి. అన్నిటికంటే మొట్టమొదటిది వేదాలలో ఉందా లేదా? నాకు రావండి, సరే పురాణాలు ఉందా లేదా? ఆ సిచ్యువేషన్, ఆ పరిస్థితి. పురాణాలలో కూడా నాకు తెలియదండి, సరే రామాయణ మహాభారతాలలో ఉన్నాయా? రామాయణ మహాభారతాలు చదివాను కానీ అందులో కథ తెలుసు నాకు, అందులో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనట్టు తెలియదు అంటాడు. సరే పోనీ స్మృతులు తెలుసా? స్మృతులు అంటే ఆచార వ్యవహారాలని స్మృతులు అంటారు. స్మృతులలో ఉందా? కొన్ని చోట్ల విన్నానండి, ఫలానా చోట ఇక్కడ చేశారు, ఈ గుడిలో ఇలా చేశారు, ఆ గుడిలో అలా చేశారు. ఓకే. శిష్టాచారం మీ ఊర్లో అందరూ జై గురుదత్త సార్. జై గురుదత్త. ఊర్లో అందరూ కూడా పాటించగలుగుతున్నారా లేదా? ఊర్లో ఉన్న వాళ్ళందరూ పాటిస్తున్నారా లేదా? పాటిస్తున్నారు. ఇందులోపల ఈ 5-6 లోపల మీకు జవాబు దొరికిందా? సరే సరే. ఈ 5-6 జవాబు దొరకలేదు, అప్పుడు లాజిక్ ఉపయోగించండి. ఈ విషయం అర్థం కాకపోతే జీవితంలో చాలా కష్టం. ఎందుకంటే ప్రతి ఒక్కడికి తను మంచివాడిని అనిపించడం సహజం. నేనేం తప్పు చేశాను? అందరూ నన్ను ఎందుకు ఇలా ఆడిపోసుకుంటున్నారు? నా జీవితంలో ఎందుకు దుఃఖం వచ్చింది, ఎందుకు కష్టం వచ్చింది? నేను మంచి మనసుతో చేశాను, కానీ జనాలు నా మంచి మనసును ఎందుకు అర్థం చేసుకోరు? నాతోటి ఎందుకు మంచిగా ఉండరు? నేనేమో అన్ని త్యాగం చేశాను వాళ్ళ కోసం, వాళ్ళు నా కోసం ఏమీ చేయలేదు. గత వారం అడిగిన క్వశ్చనే మళ్ళీ అడుగుతున్నాను. ఇది 18 అధ్యాయాలు ఇదే అడుగుతానని చెప్పాను. అదే ప్రశ్న మళ్ళీ గుర్తుంచుకోండి. ఇది వర్క్షాప్ కాబట్టి అందరూ కొద్దిగా యాక్టివ్ గా ఉండండి, నిద్రలు పోకండి. మొదటిది ఉపకారికి ఉపకారం చేయడం, నంబర్ 1. రెండవది అపకారికి అపకారం చేయడం. మూడోది అపకారం చేసిన వాడికి ఉపకారం చేయడం. మూడవది. 4వది ఉపకారం చేసిన వాడికి కూడా అపకారం చేయడము. ఇందులో కేస్ 1 కరెక్టా, మంచిదా, తప్ప? ఉపకారికి ఉపకారం చేయడం మంచిదా, తప్ప? జవాబు చెప్పాలి తక్కువని. మంచిదే సార్. అపకారం చేసిన వాడికి అపకారం చేయడం, అపకారం చేసిన వాడికి అపకారం చేయడం. చేసిన వాడికి కూడా ఉపకారమే చెయ్యాలి. ఉపకారం చెయ్యాలి. అపకారం చేయడంలో తప్పుందా?
చెయ్యొచ్చండి. చేయొచ్చు. ఉపకారం చేసిన వాడికి అపకారం చేస్తే తప్పేముంది? ఆతతాయిలు, ఉదాహరణకి ఆతతాయిలు ఉన్నారు. కొన్ని సందర్భాల్లో చెయ్యొచ్చు అపకారికి అపకారం. అది కాదండి, అంటే చెప్పండి. అవతల వాడు మనం కొట్టాడు, మనం చేశారు మన కదా శక్తి ఉంది, అని అవతల మనం వాళ్ళని కూడా కొట్టాడు. తెలిసి అపకారం చేయండి. కాదు, అవతల వాడు మిమ్మల్ని కొట్టాడు, మీరు అవతల వాళ్ళని కొట్టగలిగే స్టేజ్ లో ఉన్నారు, కొట్టేశారు. అక్కడికక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనుకోండి. ఓకే, అవతల వాడు మిమ్మల్ని తిట్టాడు, మీరు అవతల వాడిని తిట్టేశారు, మళ్ళీ ఇద్దరు కూర్చుని సారీ అంటే సారీ చెప్పుకుని కూర్చున్నారు. సో అపకారికి అపకారం చేయడము కొంతవరకు ఓకే. అలా అన్నది కరెక్ట్ ఏం కాదు, రివెంజ్ కరెక్ట్ కాదు, కానీ కొంతవరకు క్షమించవచ్చు. అలా అంటే ఉపకారికి ఉపకారం కూడా చాలా తప్పు తెలుసా? ఎందుకో చెప్పండి, ఉపకారికి ఉపకారం చేయడం తప్పు? జవాబు చెప్పాలి, కామ్ గా ఉంటుంది ఎవరు. మనం ఉపకారం చేసినా వాళ్ళు అపకారం చేస్తారు కాబట్టి అలా వాళ్ళ మనసు కరెక్ట్ గా ఉండకుండా మనం ఎంత ఉపకారం చేసినా వాళ్ళ మనకు అపకారం చేసినప్పుడు మనకు తప్పదు కదా సార్, మనం కూడా అపకారం చేయకూడదు. తప్పర్థం చేస్తున్నారు ప్రశ్న, అందరూ మ్యూట్ లోకి వెళ్ళిపోండి. తప్పర్థం చేస్తున్నారు ప్రశ్న అని, తప్పర్థం చేస్తున్నారు సార్. ఉపకారం చేసిన వాడికి ఉపకారం చేయడంలో మన గొప్పతనం ఏమీ లేదు కదండి. అది కరెక్ట్ ఆన్సర్. కాబట్టి అపకారికి అపకారం చేయడము, ఉపకారికి ఉపకారం చేయడము రెండు సమానమే. అదే, ఎందుకంటే బిజినెస్ డీలు. నువ్వు బిజినెస్ రౌడీలు పొలిటీషియన్స్ సపోర్ట్ చేస్తారు, పొలిటీషియన్స్ రౌడీలకు సపోర్ట్ చేస్తారు. పరిస్థితులను బట్టి ఉపకారానికి ఉపకారం అంటే పరిస్థితులను బట్టి వాడికి నిజంగా అవసరం ఉంటే ఖచ్చితంగా చేయాల్సిందే. ఉపకారం చేసినా కూడా వాడికి నీడ్ ఉన్నప్పుడు మనం చేయాలి, నీడ్ లేకుండా అనవసరంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, అది కరెక్టే, పాయింట్ కరెక్టే. నేను చెప్పిన దానికి డైరెక్ట్ ఆన్సర్ చెప్పండి. అపకారికి అపకారం చేయడము ఓకేనా కాదా? కొంతవరకు ఓకే, అంటే అది 100% ఓకేనా? పరిస్థితులు వదిలేసేయండి కొంతసేపటికి. అపకారికి అపకారం చేసినా ఉపకారికి ఉపకారం చేసినా రెండు సేమ్ అని నేను అంటున్నాను. కాదని ఎవరన్నా అనండి, దానికి జవాబు చెప్పండి. ఉపకారికి అంటే నేనేమంటానో ముందు చెప్తాను, నా లాజిక్ చెప్తాను, తర్వాత దాన్ని ఖండించండి. ఉపకారికి ఉపకారం చేయడం ఓకే. ఉపకారికి ఉపకారం చేయడం అంటే వాడు నాకు చేశాడు, నేను వాడికి చేశాను, మళ్ళీ వాడు నాకు చేస్తాడు, నేను వాడికి చేస్తాను. ఓకే, దిస్ ఇస్ ఎ బిజినెస్ డీల్. ఓకే, ఇందులో ఎక్కడా కూడా మన సహృదయత బయటపడదు, మనం మంచి వాళ్ళము అనేటటువంటిది బయటపడదు. ఓకే, పాయింట్ నెంబర్ 1. అపకారికి అపకారం, వాడు నాకు చెడు చేశాడు, నేను తట్టుకోలేకుండా ఉన్నాను, నేను మనశ్శాంతిగా రావాలి అంటే ముందు ఆ బాధను నేను తీర్చుకోవాలి. వాడికి కూడా ఒక అపకారం చేశాక మనసు ప్రశాంతంగా ఉంటుంది. సినిమాల్లో ఎందుకు చూస్తున్నాం మనం? సినిమాల్లో వెళ్ళి చిరంజీవి విలన్స్ ని కొడుతుంటే నేను చిన్నప్పుడు సిటీలు రావు కానీ మనసులో వచ్చి సిటీలు కొట్టేవాడిని. ఓకే, నాకు రాదు, అసలు వచ్చుంటే ఇవాళ భగవద్గీతలో కూడా కొట్టేవాడిని నేను. సో ఎందుకని? మనకు ఆ భావన ఉంటుందన్నమాట, చెడు జరిగిన వాడికి, చెడు చేసిన వాడికి చెడు జరగాలి అని. ఉదాహరణకి ఇప్పుడు అభయ ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడ కలకత్తాలో. ఇందులో వాడికి చెడు చేసిన వాడికి చెడు జరగద్దని అనుకునే వాళ్ళు ఎంతమంది చెప్పండి? ఆ చెడు చేసిన వాడికి, ఆ దుర్మార్గుడికి చెడు జరగకూడదని ఎవరైనా అనుకుంటున్నారా? జరగాలి సార్, ఎందుకంటే ఆయన చేసింది పాపకృత్యం కాబట్టి అలాంటి వాళ్ళు శిక్షించడం చాలా కరెక్ట్. మామూలుగా కాదు, అత్యంత ఎంతమంది బాగాలేనారు, అట్లాంటి వాళ్ళు ఉండకూడదు. అక్కడ జరిగినటువంటి ఘోరం తలుచుకుంటుంటే ఒక్కొక్కసారి చచ్చిపోవాలనిపిస్తుంది. అంటే ఇలాంటివి ఉన్నాయా ప్రపంచంలో? ఇంత ఘోరంగా ఉందా ప్రపంచం అని బాధ. ఇంకొకళ్ళకి ఇటువంటి సిచ్యువేషన్ జరగకుండా చేయొచ్చండి, శిక్షించవచ్చు. కాబట్టి ఉపకారికి అక్కడే స్పాట్ లో చేసిన ఆ విధంగా చేసిన మళ్ళా కొట్టు కూడా ఉండకూడదు, చస్తే పోతే వాళ్ళకి ఆన్ని నరికేయాలి అట్టే అంటే. ఇప్పుడు ఒకసారి అందరూ మ్యూట్ లోకి వెళ్ళిపోండి, ఒకసారి మ్యూట్ లోకి ఒక మ్యూట్ లోకి. ఇప్పుడు ఆలోచిస్తే మనకు నేను మీకు చెప్పే ఉంటాను, వేరే దేశాలలో ఏమవుతుందంటే ఎవరైనా ఒకరికి చెడు చేస్తే, ప్లీజ్ ఇది జాగ్రత్తగా వింటే గానీ తర్వాత పాయింట్స్ అర్థం కావు. అంటే అర్జునుడి పరిస్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి, మనం ఎంత తేడా ఉంది, భగవానుడు ఏం ప్రయత్నం చేస్తున్నాడు, దాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం అనే విషయం ఇక్కడ మనకి ఇంపార్టెంట్. అక్కడ ఏమవుతుంది, మనకు ఈ వేరే దేశాల లోపల ఎవరైనా ఒకరు ఒక కుటుంబంలో ఎవరైనా చంపినా, కొంతమందికి బాధ పెట్టినా వాడికి మరణశిక్ష విధిస్తారు. ఆ మరణశిక్ష విధించేది షాక్ ద్వారా చంపేయడం, ఇవన్నీ చేస్తారు అనమాట. ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి చంపేయడము, లీథల్ ఇంజెక్షన్స్ ఉంటాయి, ఆ ఇంజెక్షన్స్ ఇచ్చి చంపేయడము జరుగుతుంది. అవి చంపేసినప్పుడు ఏం చేస్తారంటే ఎవరెవరైతే వాడి ద్వారా బాధితులై ఉంటారో ఆ బాధితులందరినీ కూడా పిలిపిస్తారు. పిలిపించి వాళ్ళందరినీ అక్కడ కూర్చోబెట్టి వాళ్ళ ఎదురుగా ఈ ఎగ్జిక్యూషన్ చేస్తారన్నమాట. అంటే ఏంటి, ఎవరైతే బాధపడ్డారో వాళ్ళు ఉపశమనం చెందాలి అంటే ఎదురుగా ఉన్న వాళ్ళు
దాన్ని సంతోషపడాలి, వాడికి ఇలా అయింది అని చెప్పి ఎదురుగా కూర్చుని చూస్తూ ఉంటారు, అమ్మయ్యా వాడు చనిపోయాడు అని చెప్పి. కుంతీదేవి శాంతమ్మకు పేషెన్స్ అంటారు కదా, ఆ పేషెన్స్ కి ఆవిడ నిదర్శనం. ఆవిడకు ఉన్నంత ఓపిక ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. జీవితం అంతా కష్టపడింది ఆవిడ. ఇటు తన పిల్లల్ని పెంచాలి, అటు మాద్రి పిల్లల్ని పెంచాలి. తన తప్పు లేకుండా భర్త చిన్నతనంలోనే, చిన్న వయసులోనే ప్రపంచాన్ని సాధించినటువంటి భర్త చనిపోతాడు. కుంతీదేవి చాలా అందగత్తే. కుంతీదేవి కోసం ఎంతమంది పోటీ పడతారో తెలుసా? ఇప్పుడు ప్లీజ్ మ్యూట్ లో పెట్టుకోండి, దండం పెడతా. నాకు దెబ్బతింటుంది, ప్లీజ్ మ్యూట్ లో పెట్టుకోవాలన్నప్పుడు మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్. ఓకే, సో కాబట్టి ఏమవుతుంది, మనము కుంతీదేవికి ఉన్న పేషెన్స్, పాపం ఆవిడ అందానికి ప్రపంచం అంతా దాసోహం అంటుంది. ఎంతో మందిని పోరాడి పాండురాజు ఆవిడని పెళ్లి చేసుకుంటాడు, ఎంతో మందితో. ఆఖరికి ఆ శత్రుత్వం ఎంతవరకు వస్తుందంటే, కుంతీదేవిని పెళ్లి చేసుకోలేదు అనే శత్రుత్వంతో ఈ బాహులికుడి యొక్క వారసులైనటువంటి భూరిశ్రవుడు, సోమదత్తుడు, వీళ్ళందరూ కూడా పాండవులకు ఎగెనిస్ట్ గా ధర్మ యుద్ధంలో పోరాడతారు. అంత అందగత్తే, అంత గొప్పదైనటువంటి కుంతీదేవి చిన్నప్పుడే తండ్రి కుంతిబోధుడికి దత్తత ఇచ్చేస్తాడు. పృథ ఆవిడ అసలు పేరు పృథ, ఆవిడ దత్తత ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత ఆవిడ ఆ ఓపిక, ఆ ప్రేమ, అందం, ఇన్ని గొప్పతనాలు ఉన్నప్పటికీ జీవితంలో ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చింది. ఆవిడకి ఉన్న ఒకే ఒక్క ఆశ ఏంటంటే శ్రీకృష్ణ భగవానుడు కనిపించినప్పుడల్లా కూడా అన్న కొడుకు కూర్చోబెట్టి చెప్పుకునేది, ఇలా అయింది, అలా అయింది, అలా అయింది, ఇలా అయింది. ఎవరికి చెప్పని విషయాలన్నీ కూడా కృష్ణుడికి చెప్పేది. ఆఖరికి కర్ణుడి గురించి కూడా శ్రీకృష్ణుడికే చెప్తుంది తను. అటువంటి కుంతీదేవి ఏమంటుంది తెలుసా? యుద్ధం జరుగుతోంది, ఒక క్షత్రియ మాత పిల్లలని ఎందుకు కంటుందో నా పిల్లలకు తెలియజేయి అని చెప్పేసి అంటుంది. ఒక క్షత్రియ మాత పిల్లల్ని ఎందుకు కంటుందో భీముడికి అర్జునుడికి తెలియజేయి అని చెప్పి అంటుంది. సో అంటే అందరికీ కూడా అపకారం చేసిన వాడికి అపకారం చేయాలి అనేటటువంటి భావన ఉంటుంది, ఇది సహజం. సో ఇప్పుడు ఉపకారికి ఉపకారము, అపకారికి అపకారము రెండు తప్పు అని చెప్పి చెప్పలేము. మూడవ కేసు ఇది ఇప్పుడు చెప్పిన మాట, ఈ డిస్కషను 18 అధ్యాయాల వరకు జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మంచి ఆన్సర్స్ తో రెడీగా ఉండండి. అది కాక ఇవాళ మనకు అయిపోతుంది ఈ అధ్యాయము, క్విజ్ కూడా పంపిస్తాను. క్విజ్ ని ఎప్పట్లాగే ప్రతిరోజు 3 క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ డిస్కస్ చేయండి, తర్వాత మీ పారాయణాలు చేసుకోండి. అలాగే క్విజ్ ని ఒక వారం 10 రోజుల పాటు డిస్కస్ చేయండి. చేసిన తర్వాత అన్ని ఆన్సర్స్ కన్సాలిడేట్ అయిన తర్వాత మళ్ళీ గ్రూప్ లో పెట్టండి. ఓకే, ఇలా చేస్తే మాత్రమే మీకు అర్థమవుతుంది. లేకపోతే మీరు 1,00,000 పారాయణాలు చేసినా, 1,00,000 పారాయణాలు చేసినా అనవసరము, తీసుకుపోయి గంగలో వారేయండి, అనవసరం. అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళండి దయచేసి. ఇప్పుడు మూడోది, అపకారికి ఉపకారం చేయడం. జవాబు చెప్తారా ఎవరన్నా? సరే, ద్రౌపది వాళ్ళ ఉప పాండవులను చంపేస్తే, వాళ్ళని చంపుతామంటే వాళ్ళు అపకారం చేసినా కూడా వాళ్ళు, నేను ఎట్లా బాధపడినాను వాళ్ళ పిల్లలు అట్టే బాధపడతారని వద్దని చెప్తారు కదా, ఉపకారం చేసినట్టే కదా. అవును అవును, కరెక్ట్. దానికి నేను కొద్దిగా కంటిన్యూస్ చెప్తాను. చాలా చక్కటి ఉదాహరణ చెప్పారు, వండర్ఫుల్ ప్రభావతి గారు, వండర్ఫుల్, ఎక్సలెంట్. నేనే ఏ ఎగ్జాంపుల్ చెప్దామా అనుకున్నాను, మీరే నాకు చక్కటి ఉదాహరణ అందించారు. ఈ అశ్వత్థామని చంపేద్దామని చెప్పేసి అంటే తను ఏమంటుంది తెలుసా? ద్రౌపది, నాకు ద్రోణాచార్యుడి భార్య కృపి, ఆవిడ సతీ సహగమనం చేయలేదు. అంటే భర్త అంటే ఎంతో ప్రేమ ఉన్నప్పటికీ కూడా ఆమె చేయలేదు, ఎందుకంటే కొడుకు అశ్వత్థామ మీద ఉన్నటువంటి ప్రేమ. గురువు గారు, ఇప్పుడు ఈ అశ్వత్థామ మనకు చేసింది ఘోరాతి ఘోరం. పిల్లలను చంపేశాడు, పడుకున్న వాళ్ళందరినీ ఘోరాతి ఘోరంగా చంపేశాడు, మా అన్నగారిని చంపేశాడు దుష్టద్యుమ్నుణ్ణి. అయినప్పటికీ కూడా అతన్ని వదిలేయండి, ఏదన్నా శిక్ష విధించి వదిలేయండి, చంపడం మాత్రం వద్దు. ఎందుకంటే నంబర్ 1 అతడు గురువు యొక్క పుత్రుడు, నంబర్ 2 కృపి తన కొడుకుని చూసే బతుకుతోంది, నాకొచ్చిన శోకం ఆవిడకి రాకూడదు. నేను ఎంతైతే బాధపడుతున్నానో ఆవిడ అంత బాధపడకూడదు. ఒక్కసారి ఆలోచిస్తే మనం సంపూర్ణ మహాభారతం తెలుసుకుంటున్నప్పుడు ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకుంటాం. అందరూ ఏడ్చేయాలి, అలాంటి గొప్ప గొప్ప విషయాలు తెలుసుకుంటాం. మనం 130 వారాల పాటు మనము తెలుసుకోబోతున్నాం. అత్యంత అద్భుతమైనటువంటి సంఘటనలు వదిలేస్తుంది అన్నమాట. అపకారికి ఉపకారం చేయడము అది మహానుభావుల యొక్క లక్షణం. కాకపోతే దానికి కావలసిన పరిణతి రావడం అనేది అది వేరు.
తప్పుకు తప్పు, ఒప్పుకు ఒప్పు. అది భగవంతుడు చేసేది. ఎందుకంటే దుష్టులని శిక్షించడానికి, శిష్టులని రక్షించడానికి భగవంతుడు జన్మనెత్తుతూ ఉంటాడు. మన ద్వారా అపకారం పొరపాటున చేసిన వాళ్ళకి, ఏదైనా ఆవేశంలో చేసిన వారికి మనం ఉపకారం చేయడం అనేది అది ఉన్నత లక్షణం. అది అందరి లోపల రాదు, అది సహజంగా రాదు. అట్లీస్ట్ మనలాంటి వాళ్ళకైతే రాదు, గ్యారంటీ. ఇక 4వ దానికి ఎవరన్నా జవాబు చెప్పండి. ఉపకారికి అపకారం చేసే వాళ్ళని ఎక్కడైనా చూసారా మీరు? మీరు ఎవరికో మంచి చేశారు, వాళ్ళు మీకు చెడు చేశారు. ఇటువంటి ఇన్సిడెంట్ ఎవరికి ఎదురు అయ్యి ఉండదు కదా? అవుతుంది సార్. అన్ని అలాంటివి చాలా జరుగుతున్నాయి సార్. ఉపకారం చేసినా కూడా అపకారం చేసినా ఎక్కువ జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ కలియుగం నిండా అదే జరుగుతుంది సార్. కరెక్ట్ సార్, అదే ఎక్కువ. గాంధీ గారు చేశారు. కాదు, ఉపకారం చేసిన వాళ్ళకి అపకారం చేయడం నేను అనేది. అపకారికి ఉపకారం కాదు. ఇప్పుడు 4వది, ఉపకారం చేసిన వాళ్ళకి అపకారం చేయడం. అంటే మీరు ఎవరికో మంచి చేశారు, వాళ్ళు మీకు చెడు చేశారు. ఇలాంటిది మీకు జరగలేదు అనుకుంటాను అంటున్నాను. దానికి జవాబు చెప్పండి. జరిగింది సార్, ఫ్యామిలీలోనే జరుగుతున్నాయి సార్. జరిగాయి, చాలా జరిగాయి. సరే, ఇప్పుడు ఈ గ్రూప్ లోపల ఉన్నటువంటి ఇంతమందిలో ఎవరికైనా అలా జరగని వాళ్ళు ఎవరైనా ఒకసారి చెప్పండి. మీరు మంచి చేశారు కానీ అవతల వాళ్ళు మీకు చెడు చేశారు. అలా మనం చేయకుండా ఉండటం మంచిది. మంచి చేసిన చెడే చేస్తున్నారు సార్. అలా చేయని వాళ్ళు ఏదన్నా ఉంటే ఒక కేసు చెప్పండి అంటున్నాను. ఎవరైనా సరే ఇప్పుడు ఇంత మంది లోపల ఒక కేసు చెప్పండి. ఆ కేసు లోపల మీరు మంచి చేశారు కానీ అవతల వాళ్ళు మీకు చెడు చేశారు. అలా జరగకుండా ఉన్నటువంటి ఒక సంఘటన, అలాంటివి ఏమన్నా జరిగాయా మీకు? ఫ్రెండ్షిప్ లో అయితే జరగలేదు అనుకోండి, చుట్టరికాల్లో జరుగుతాయి. అవునండి, చుట్టరికాల్లోనే ఎక్కువ జరుగుతున్నాయి. కరెక్ట్. కూడా అలాంటిది జరగని వాళ్ళు ఎవరైనా సరే చేయలేపండి. ఫ్రెండ్షిప్ లో అయితే జరగలేదండి. ఫ్రెండ్షిప్ అని కాదు, అసలు అలాంటి ఇన్సిడెంట్ జీవితంలో జరగలేదనే వాళ్ళు చేయలేపండి. అది కష్టం సార్. జరగకుండా లేరే కదా, మనం మంచి చేసాం కదా, మరి అవతల వాడు ఎందుకు చెడు చేస్తున్నాడు? వాళ్ళ మనస్తత్వం అంతండి. ఇంకా వాళ్ళందరికీ జరిగింది. వాడి మన పూర్వజన్మలో వాడికి ఏదో మనం చేసి ఉంటాం, వాడు మనకి చేస్తున్నాడు అనుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనం తెలుసుకుంటున్నది, జీవితం లోపల మనం ఉపకారం చేసినా కూడా అవతల వాడు మనకి అపకారం చేయడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఒకటి మనీ మేడం చెప్పినట్టుగా ప్రారంధం అయి ఉండొచ్చు. రెండోది ఏంటంటే ఈర్ష్య, అసూయ లాంటి కారణాలు. అవతల వాడి లోపల మనమంటే ఏ కారణము లేకుండా వాడు మనకు చెడు చేయాలనుకుంటే అది అసూయ. మన యొక్క డబ్బు, మన ఇవి చూసి, మనలో ఉన్నదాన్ని చూసి వాడు బాధపడితే అది ఈర్ష్య. మనలో ఉండి వాడిలో లేకపోతే అది బాధ. కానీ ఊరికైనా ఏ కారణం లేకుండా ఈర్ష్య, అసూయలో మైనర్ డిఫరెన్స్ ఉంది. ఏమవుతుందంటే ఏమీ లేకుండా అసూయ. మీరు ఊరికే నవ్వుకుంటూ వెళ్తుంటారు, అవతల వాడికి అసూయ కలుగుతుంది. అలాంటి వాళ్ళు కూడా ఎంతో మంది ఉంటారు జీవితంలో, గుర్తుంచుకోండి. వీటన్నిటికీ భగవంతుడు సమాధానం ఏం చెప్తున్నాడంటే, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అర్జున, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏం చేయాలంటే, నువ్వు కోరికలతో పని చేయకు, కోరికలతో పని చేయకుండా ముందుకెళ్ళిపో. కోరికలతో ఎప్పుడైతే పని చేయకుండా ముందుకెళ్తావో నీకు అప్పుడు 2 రకాల లాభాలు. కోరికలతో చేసే పనులలో 2 రకాల నష్టాలు ఉన్నాయి. వాటిని 2 రకాల దోషాలు అంటారు. అవిక్రమ నాశ దోషము, ప్రత్యవాయ దోషము. ఈ 2 రకాల దోషాలు నీకు జీవితంలో రావు. కాబట్టి కోరిక లేకుండా నీ బాధ్యతను చేసేసాయి. అది తీరుతుందా లేదో తర్వాత, ముందు నీ బాధ్యత చేస్తే ఫస్ట్ ఈ 2 ఏవైతే దోషాలు ఉన్నాయో అవి కోసేసిన వాడు అవుతావు. కోరికతో చేశామంటే ఆ దోషాలు వెంటాడుతాయి. కోరికతో చెయ్యొద్దు. ఇప్పుడు మనందరికీ గుణపాఠం ఏంటంటే, కోరికతో ఏ పని చేయకూడదు. ఇప్పుడు ఒక 5 క్యారెక్టరిస్టిక్స్ చెప్తాను. ఈ 5కి ఇవన్నీ భగవంతుడు చెప్పినవే, నేను కొద్దిగా మాటలు మార్చి సులభమైన భాషలో చెప్తున్నాను. ఎవరి నుంచి ఏమీ ఆశించకుండా సహాయం చెయ్యి అని చెప్పాడు భగవంతుడు. ఎందుకంటే అది మన బాధ్యతగా, మనం వేరే వారి యొక్క హ్యుమానిటీ, దీనికోసం మనం చేస్తున్నాం. కేవలం మనం హ్యుమానిటీ కోసమే చేస్తున్నాం. ఒకటి. రెండోది ఏంటంటే, ఎవరిని ద్వేషించకు. ద్వేషిస్తే వాడికి నష్టం జరుగుతుందో లేదో తెలియదు, కానీ నీకు గ్యారంటీగా జరుగుతుంది. ఓకే, ఇక పాస్ట్ ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఆలోచించకు. గతం గతః, ఫ్యూచర్ నీ చేతిలో లేదు. రేపే మనం ఉంటామో లేదో తెలియదు. ఓకే, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. గతం పోయింది, ఫ్యూచర్ పోయింది. ఇవాళ నువ్వు బతకాలి. 4వది, వేరే వాడితో కంపేర్ చేసుకోవద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరిది కూడా ఒక్కొక్క క్వశ్చన్ పేపర్, మనం చాలాసార్లు తెలుసుకున్నాం. నాకు ఇచ్చే క్వశ్చన్ పేపర్ వేరు, మీకు ఇచ్చే క్వశ్చన్ పేపర్ వేరు. నేను మీకు వచ్చిన జవాబులు నాకు రావాలంటే ఎలాగా, మీకు వచ్చిన సంపదలు నాకు రావాలంటే ఎలాగా? వాడు చూసావా, వాడికి ఏమీ రాదు, చదువు రాదు, సంధ్య రాదు, కానీ నా కొడుకు కంటే పెద్ద ఉద్యోగం సంపాదించాడు. అవును, వాడి గీతలో అది ఉంది.
చివరగా భగవంతుడు మాత్రమే శాశ్వతము. ఈ 5 లక్షణాలని మనకు భగవద్గీత తెలుపుతుంది. గీతాసారం అంటే ఏంటి? 2వ అధ్యాయం అయిపోయినట్టే ఈ 5 తెలుసుకుంటే. మళ్ళొకసారి చెప్తాను, మీరందరూ రిపీట్ చేయాలి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రిపీట్ చేసినా సరే ఏం లేదు. ఎవరితోని కూడా డోంట్ యాంటిసిపేట్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. సహాయం చేయాలి. ప్రతిఫలాపేక్ష లేకుండా సహాయం చెయ్యండి. నంబర్ 1. నంబర్ 2 ఏంటి? ఎప్పుడు ఎవరిని ద్వేషించకండి అని చెప్తున్నాడు భగవంతుడు. అద్వేష్ట సర్వభూతానాం. ఎవరిని ద్వేషించవద్దు. 3వది ఏం చెప్తున్నాడు? గతము ఫ్యూచర్ ఇవన్నీ పట్టించుకోవద్దు. ఎందుకంటే నువ్వు గతము కాదు, ఫ్యూచర్ కాదు, నువ్వు ప్రజెంట్ లో ఉండాలి. గతం అనేది హిస్టరీ, ఫ్యూచర్ అనేది మిస్టరీ. ప్రస్తుతం అనేదాన్ని ప్రెజెంట్ అంటారు. ప్రెజెంట్ అంటే ఏంటి? గిఫ్ట్, మీకు బహుమతి. ప్రెజెంట్ అంటే బహుమతి. ఈ రోజు మీకు బహుమతి. ఈ రోజు గురించి ఆలోచించండి. జనరల్లీ మన మైండ్ ఏమవుతుందంటే పాస్ట్ లో జరిగిన ఇన్సిడెంట్స్, ఫ్యూచర్ లో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కొద్దిసేపు పాస్ట్ ఆలోచిస్తుంది, కొద్దిసేపు ఫ్యూచర్ ఆలోచిస్తుంది, కొద్దిసేపు పాస్ట్ ఆలోచిస్తుంది, కొద్దిసేపు ఫ్యూచర్ ఆలోచిస్తుంది. చేతిలో ఉన్న బహుమతిని వదిలేస్తున్నాం. ఆ బహుమతిని ప్రెజెంట్ అంటారు. కాబట్టి కేవలం దీన్నే ఆలోచించండి. తర్వాతది ఎవరితోటి కంపేర్ చేసుకోవద్దు. ఎందుకంటే ఎవరెవరి క్వశ్చన్ పేపర్స్ ఏంటో మీకు తెలియదు. అవతల నవ్వుతూ ఉన్నటువంటి వాడి జీవితంలో ఎన్ని అగ్నిగుండాలు ఉన్నాయో తెలియదు. ఇక జీవితంలో శాశ్వతము భగవంతుడు అంటే ఆత్మతత్వము. ఆత్మతత్వాన్నే భగవంతుడి అధ్యాయంలో ఏం తెలియజేశాడు? ఈ ఆత్మ గురించి చాలా మంది ఆశ్చర్యపోతూ ఉంటారు. కొంతమంది ఆశ్చర్యంగా వింటారు, కొంతమంది ఆశ్చర్యంగా చూస్తారు. దీనికి కొంతమందికి అర్థం కాదు, కొంతమంది అర్థం చేసుకోవాలని చూస్తారు. ఎందుకంటే ఆత్మతత్వం చాలా కష్టం అర్థం చేసుకోవడం. అందరిలో ఉన్నది ఒకటే ఆత్మ. ఆత్మని ఎవరు చంపలేరు, ఎవరు కాల్చలేరు, ఎవరు ఉఫ్ఫనూదేయలేరు, ఎవరు తడపలేరు. ఆత్మ అనేది శాశ్వతత్వము. ఈ 5 పాయింట్సే గీతాసారం అనే ఈ 2వ అధ్యాయంలో ముఖ్యము. ఎవరైనా 5 చెప్పగలిగే వాళ్ళు అన్మ్యూట్ అయ్యి చెప్పండి. 5 చెప్పగలము అనుకునే వాళ్ళు హరే కృష్ణ సార్. చెప్పండి. కనక మహాలక్ష్మి గారు చెప్పండి. జయ గురుదత్త సార్. ఎవరి దగ్గర ఏమీ ఆశించకుండా మనం సహాయం చెయ్యాలి సార్, మొదటిది. రెండోది ఎవరిని కూడా ద్వేషించకుండా ఉండాలి సార్. మూడోది ఫ్యూచర్ గాని గతం కోసం గాని ఆలోచించకుండా జరుగుతున్న దాని వరకే ఉండాలి. నెక్స్ట్ వేరే వారితో కంపారిజన్ అనేది చేసుకోకూడదు. నెక్స్ట్ భగవంతుడు మాత్రమే శాశ్వతం అని ఆత్మతత్వాన్ని గుర్తించాలి. వండర్ఫుల్, వండర్ఫుల్, వండర్ఫుల్. చాలా బాగా చెప్పారు. జై శ్రీకృష్ణ. జై ఇంకెవరైనా శ్రీకృష్ణ సార్. ఇంకెవరైనా చెప్పండి. 5 చెప్పాలి. 5 చెప్పాలి. నేను చెప్తాను సార్. సుధామోహన్ గారు చెప్పండి. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మనం ఏవైనా చేయాలి. మన కర్మలు చేయాలి. దాని రిజల్ట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఏ కార్యం చేసినా మన దినాచార్యంలోని అంటే డే టు డే యాక్టివిటీస్ లోని ఎప్పుడు కూడా ఇంకోళ్ళ యందు ద్వేషం కానీ ఈర్ష్య కానీ ఉండకూడదు. దేవుడిచ్చింది చక్కటి జీవితం. ఎప్పుడు ఆ పాస్ట్ గురించి కానీ ఫ్యూచర్ గురించి కానీ ఆలోచించకుండా ప్రజెంట్లో మనం బతికి ప్రజెంట్ని ఎంజాయ్ చేస్తూ ఇప్పుడు మనకి దేవుడు ఇచ్చిందే ఈ క్షణము అన్న భావంతో మనం బతకాలి. మోస్ట్ ఇంపార్టెంట్, ఇంకొకరితో ఎప్పుడు మనం కంపేర్ చేసుకోకూడదు. వాడు గొప్పగా ఉన్నాడు, నేను తక్కువ ఉన్నాను, లేదంటే అది ఎందులోనైనా కావచ్చు. అది ఆత్మతత్వంలో అంటే జ్ఞాన మార్గంలో కావచ్చు, మామూలుగా కావచ్చు. కంపేర్ చేసుకోకూడదు. కంపేర్ చేసుకున్నా అది ఎప్పుడు కూడా అంటే పాజిటివిటీతోనే కంపేర్ చేసుకొని అందులో కూడా మంచిని తీసుకొని ముందుకెళ్ళగలగాలి. 5వది ఆత్మతత్వం. ఆత్మే శాశ్వతం, పరమాత్ముడే శాశ్వతం, అంతా పరమాత్ముడే. మనం ఉన్నది ఆత్మతత్వంలో ఉన్నాము, దాంట్లోనే మనం ఎదుగుతూ ఉండాలి. అది మనం తెలుసుకోవాలి. ఆత్మకి చావు లేదు, మరణం అన్నది లేదు, అదే శాశ్వతం. పరమాత్ముడే శాశ్వతం, మనం కూడా పరమాత్మ స్వరూపం అన్నది తెలుసుకోవాలి. వండర్ఫుల్. ఇంకెవరైనా చెప్తారా? లాస్ట్ చెప్తాను సార్. చెప్పండి. ప్రతిఫలాపేక్ష లేకుండా సహాయం చేయడం అండి ఎదుటివారికి. ఎవరిని దూషించవద్దు, అది రెండోదండి. 3 గతం, ఫ్యూచర్, పాస్ట్ టెన్స్ అది ఆలోచించకుండా ప్రెజెంట్ లో ఎలా ఆలోచిస్తున్నాం అన్నది
ఆలోచించాలి, ఏం చేస్తున్నాం అన్నది ఆలోచించాలి. తర్వాత ఎవరితోనూ పోల్చుకోకూడదండి. 4. కరెక్ట్. తర్వాత చివరిగా ఆత్మతత్వం, అది అసలైనదండి. ఆత్మ ఆత్మ శాశ్వతత్వం అని మనం అనుకోవాలండి. వండర్ఫుల్. అందరికీ చక్కగా అర్థమైంది. అయితే ఇప్పుడు భగవంతుడు ఏమంటున్నాడు, నువ్వు చనిపోయినా సరే ఈ దేహం పోతుంది అంతే. చనిపోయిన తర్వాత ఏమవుతుంది, నువ్వు స్వర్గానికి వెళ్తావు, అక్కడ సుఖాలు అనుభవిస్తావు. బతుకున్నావు అనుకో, ఇక్కడ సుఖాలు అనుభవిస్తావు. కాబట్టి నువ్వు దానికి పెద్దగా బెంగపడకు. నేను ఆత్మ ఉంది లేదు అనే ఆలోచన లేకపోయినా కనీసం నువ్వు శరీరం అనుకో, కొద్దిసేపటికి శరీరం అయినా కూడా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. విజయము వీరస్వర్గము ఏదో ఒకటి. నువ్వు నీ ప్రాణం పోయినా సరే స్వధర్మం ఆచరించి తీరవలసిందే. స్వధర్మం ఆచరిస్తే నీకు దోషములు కలగవు. స్వధర్మము ఆచరణ లేకపోతే నీకు దోషం కలుగుతుంది. కాబట్టి కుంతిపుత్ర, ఓ బల్లెం లాంటి అర్జునుడా, ఓ షార్పెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్, అర్థం చేసుకో. నువ్వు సుఖ దుఃఖాలని సమబుద్ధితోని చూడాలి. సుఖము దుఃఖము సమబుద్ధితో చూడు. ఆ సుఖబుద్ధితో చూసినట్లయితే మాత్రమే నువ్వు బాధకి అతీతంగా అవుతావు. ఎందుకంటే దుఃఖం అనేది బయట ఉంది, నీలో లేదు. కానీ నువ్వు ఆ బయట ఉన్నదాన్ని నీ మీద పెట్టుకొని బాధపడుతున్నావు కొద్దిసేపు, సుఖపడుతున్నావు కొద్దిసేపు. మాత్ర స్పర్శలు, మాత్ర నీ లోపల ఉన్న ఇంద్రియాలు, స్పర్శలు బయట ఉన్న విషయాలు, మాత్ర స్పర్శలు, ఇంద్రియాలు, ఇంద్రియ విషయాలు, వీటి ద్వారా మాత్రమే నీకు బాధ కలుగుతోంది. దీనికి మనం ఉదాహరణగా ఏం తెలుసుకున్నాము, మనకు మత్తిచ్చినప్పుడు మనకు కోసినా కూడా తెలియదు. మరి కోస్తే మామూలుగా అని కేక పెడతాం, బోర్న ఏడుస్తాం. ఆ సమయంలో ఎందుకు తెలియదు? ఎందుకంటే మన మనస్సుకు తెలియనంత వరకు మనము బాధపడము. ఏ విధంగానైతే మత్తిచ్చినప్పుడు మనము మనస్సుకి బుద్ధికి తెలియకుండా జాగ్రత్త పడతామో అదే మామూలు జీవితంలో కూడా ఉండాలి. రమణ మహర్షికి ఆపరేషన్ చేస్తానంటే చేసుకో అన్నారు ఆయన. ఎందుకంటే శరీరం పైన వ్యామోహం లేదు. కాబట్టి అర్జున, నిష్కామ కర్మయోగం లోపల ఎప్పుడూ కూడా ఏ బాధ వచ్చినా నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అన్ని భగవంతుడికి అర్పించేసేయి. భగవంతుడి అనుగ్రహం ఉంటుంది నీ మీద, చిత్తశుద్ధి కలుగుతుంది. అది చాలా గొప్పది. కర్మయోగం గనక సరిగా చేసి, ఇది మన అందరి కోసము చెప్తున్నాను. నిన్న కూడా మన లలిత సహస్రనామంలో చెప్పాను. ఇది చూడండి జాగ్రత్తగా అందరు, ప్లీజ్. ఇది కర్మయోగం, ఇది జ్ఞానయోగం. ఈ జ్ఞానయోగంకి 2 రింగులు ఉన్నాయి. అంటే జ్ఞానయోగం గొప్పది, దీనికి ఒక తాడు కూడా ఉంది. కాబట్టి జ్ఞానయోగం గొప్పది. ఇది కర్మయోగం. కర్మయోగంతో ఏం రాదు మీకు. జ్ఞానయోగంతో ఉంగరాలు ఉన్నాయి, తాడు ఒకటి ఉంది. కర్మయోగంలో చిత్తశుద్ధి కలిగితే అదే జ్ఞానయోగంగా అయిపోతుంది. క్లెన్సింగ్ ఆఫ్ యువర్ మైండ్, ఈ చిత్తంలో ఉన్న ఈ చెత్తని రోడ్డు మీద వారేస్తే అదే జ్ఞానయోగం. అనవసరమైన ఆలోచనలు, కూర్చుంటే 5 నిమిషాలు ధ్యానం చేయలేనటువంటి పరిస్థితి ఆలోచించండి ఎందుకు వస్తుందో. ఎందుకంటే 10 మందితో మాట్లాడితే 10 ఆలోచనలు వస్తాయి, 20 మందితో మాట్లాడితే 20 ఆలోచనలు వస్తాయి, 50 మందిని కలిస్తే 50 ఆలోచనలు వస్తాయి. కాబట్టి వీలైనంత వరకు అవసరం అనుకున్న వాటిలో మాత్రమే ఉంటే ఇక్కడున్న చెత్త తగ్గిపోతుంది. మీరు ఇప్పుడు హార్డ్ డిస్క్ ఉంది, హార్డ్ డిస్క్ ని మీ ల్యాప్టాప్ లో, మీ మొబైల్లో ఉన్న డేటాని డిలీట్ చేస్తారా లేదా? అదే విధంగా ఇక్కడ ఉన్న డేటాని డిలీట్ చేయాల్సిన అవసరం లేదా? ఆలోచించండి. ఆఫ్టర్ ఆల్ అశాశ్వతమైనటువంటి విషయాలకే మీరు ఇంత ప్రాధాన్యత ఇస్తుంటే, శాశ్వతమైన ఆత్మతత్వం తెలుసుకోవాలి అంటే ముందు ఇది క్లీన్ అవ్వాలి. ఇది క్లీన్ అవ్వని వాడికి అది రాదు. కర్మయోగం సరిగా చేయని వాడు జ్ఞానయోగంలోకి వెళ్ళలేడు. సింపుల్. కర్మయోగం చేయలేని వాడు జ్ఞానయోగంలోకి వెళ్ళలేడు. కాబట్టి కర్మ చక్కగా చేయడం ద్వారా, మన డ్యూటీని చక్కగా చేయడం ద్వారా, ప్రతిఫలాపేక్ష లేకుండా ఇందాక చెప్పిన 5 క్యారెక్టరిస్టిక్స్ అందరూ రాసి, సంగీతం మేడం తోటి డిస్కషన్ ఏదైతే జరుగుతుందో ఆవిడతో నా డిస్కషన్ లో అందరూ చెప్పాలి. అది ప్రతిరోజు 2 నుంచి 3 ప్రశ్నలు డిస్కస్ చేయండి మీలో మీరు 10-15 నిమిషాల పాటు. ఓకే, నేను ఇవాళ క్విజ్ పంపిస్తాను. కాబట్టి అర్జున, ముందు క్లీన్ కావాలి. నువ్వు క్లీన్ అయిన పలక మీదనే వేరేది రాస్తావు. ఒక కాగితం అంతా పిచ్చి గీతలు గీసేశారు, దాని మీద ఇంకోటి రాయడానికి కుదరదు. కానీ ఈ బుద్ధి అలా కాదు, డిలీట్ చేసి పారేయండి బయట. అప్పుడు అందులోపల జ్ఞానం రావడానికి అర్హత ఉంటుంది. కాబట్టి అర్జున, నువ్వు కర్మయోగం చెయ్యాలి, నిష్కామ కర్మయోగం చెయ్యాలయ్యా. చేసిన అటువంటి వాళ్ళకి యోగక్షేమాలు నేనే కాపాడుతాను. యోగం అంటే లేనిది వస్తుంది, క్షేమం అంటే ఉన్నది కాపాడుకోవడం. నేను డబ్బు సంపాదించాను, డబ్బును కాపాడుకుంటాను. దీన్ని ఒకదాన్ని యోగం అంటారు, ఒకదాన్ని క్షేమం అంటారు. జ్ఞానం అనేది యోగం అయితే ఆ జ్ఞాన మార్గంలో మనం నిలదొక్కునేలాగా చేసేది క్షేమం. మళ్ళొకసారి జాగ్రత్తగా వినండి. నేను జ్ఞానాన్ని తెచ్చుకుంటాను కర్మయోగం చేయడం ద్వారా. కర్మయోగం అంటే ఏంటి? కోరిక లేకుండా, నేను అనే భావన లేకుండా చేసేటటువంటిది కర్మయోగం. వీటన్నిటి గురించి మనం 3, 4, 5, 6 అధ్యాయాలలో విపులంగా తెలుసుకుంటాం. కర్మయోగానికి క్లుప్తంగా ఏమర్థం చేసుకుంటారంటే, కర్మని కర్మయోగంగా మార్చాలి.
కర్మ అంటే చేసే ప్రతి పనిని కర్మ అంటారు. నేను కూర్చున్నాను, నించున్నాను, తాగాను, తిన్నాను, ఇవన్నీ కర్మలు. కర్మ యోగం అంటే ఏంటంటే ప్రతిఫలం ఆశించకుండా నిష్కామంగా చేస్తూ నన్ను బాధ్యతగా మాత్రమే చేస్తుంటే దాన్ని కర్మ యోగము అంటారు. కర్మ వేరు, కర్మ యోగము వేరు. నేను కర్మని కర్మయోగంగా గనక మార్చుకున్నట్లయితే జీవితం మారిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇది చిన్న చిన్న వాటిల్లో చేయొచ్చు. మనం ఏదో పెద్దవి ఆలోచిస్తారు, అయ్యో రామ అంత దూరం వెళ్ళకండి. సింపుల్, ఓ హెల్ప్ చేయండి, మర్చిపోండి. వేరే వారితో కంపారిజన్ వచ్చినప్పుడు భగవంతుడు ఏం చెప్పాడు, శ్రీనివాస్ కాదు భగవంతుడు ఏం చెప్పాడు, ఎవరితో కంపారిజన్ వద్దన్నాడు, అందరు క్వశ్చన్ పేపర్స్ డిఫరెంట్, వదిలేసేయండి. ఇలాగ చిన్న చిన్న ఇందాక చెప్పిన 5 మాత్రమే ఇది వస్తుంది. దుఃఖం వచ్చినప్పుడు ఏమనుకుంటారు, భగవంతుడు ఏం చెప్పాడు, దుఃఖపడకూడదు అన్నాడు, అయిపోయింది. ఒక్కసారి ఏంటంటే మీకు వచ్చిన ప్రతి పరిస్థితిలో మనం నేర్చుకున్న 7-8 పాయింట్లు గుర్తుంచుకోండి లైఫ్ లో. మీకు ఇక జీవితం మారకుండా ఎలా ఉంటుందో ఆలోచించండి. కాబట్టి పంచయజ్ఞాలు చేయడమే మన డ్యూటీ. దేవయజ్ఞాలు, ఋషి యజ్ఞాలు అంటే ఇప్పుడు మీరు చేస్తున్నది ఋషి యజ్ఞం. దేవయజ్ఞాలు, ఋషి యజ్ఞాలు, పితృయజ్ఞాలు, భూతదయ, మానవ సేవ, ఇవన్నీ కూడా వాటి కిందకి వస్తాయి. ఏది ఆశించకుండా చెయ్యాలి. అర్జున, మహా ఆనందం కలుగుతుందయ్యా నీకు. గుర్తుంచుకో, నేను ఒక పెద్ద జలాశయం ఇచ్చాను, పవిత్రమైన నీరున్నటువంటి జలాశయం ఇచ్చాను. నువ్వు ఒక గ్లాసుడు నీళ్ళ కోసం వీడి దగ్గర వాడి దగ్గర కక్కుర్తి ఎందుకు పడుతున్నావయ్యా? బ్రహ్మానందం ఉందయ్యా ఇందు లోపల. సమత్వమే యోగము. అందరినీ సమానంగా చూడగలిగేటటువంటి స్థాయి నీకు రావాలి అర్జున. ఆ సమత్వమే నీకు యోగం అవుతుంది. నువ్వు కనుక కర్మయోగం కరెక్ట్ గా చేస్తే ఏమేమి లాభాలు వస్తాయో చెప్తాను, చూసుకో. ప్లీజ్ ఇది అందరూ జాగ్రత్తగా వినండి. నాకు ఎవరైనా రిపీట్ చేయాలి మళ్ళీ నేను చెప్పిన తర్వాత. కర్మయోగం చేస్తే వచ్చే లాభం ఏంటి? ముందు గత జన్మవన్నీ ఎగిరిపోతాయి, గతంలో చేసిన పాపాల ప్రారంధాలన్నీ ఎగిరిపోతాయి. రెండోది అంతఃకరణ శుద్ధి వస్తుంది. అంతఃకరణ శుద్ధి అంటే ముందు మన మనస్సు, బుద్ధి ఇవన్నీ క్లీన్ అవుతాయి. తర్వాత హృదయము పవిత్రంగా అవుతుంది, ప్రేమమయంగా అవుతుంది. అంతఃకరణ శుద్ధి ఎప్పుడైతే జరిగిందో ఇది పవిత్రంగా. తర్వాత ధ్యానం తెలుసుకుంటాం. ఇవి నిన్న మనము లలిత సహస్రనామంలో తెలుసుకున్నవే. మళ్ళీ ఇక్కడ చెప్తున్నా, కొత్త పాయింట్లు చెప్పడానికి నా దగ్గర ఏం లేవు, నాకేం రాదు యాక్చువల్ గా. అన్ని అవే చెప్తాను నేను. అదే ప్రవచనం, అన్ని ప్రవచనాల్లో అదే మాట చెప్తా నేను. అది లలితా సహస్రం చెప్పని, నేను మహాభారతం చెప్పని, అవే మాటలు చెప్తా. ఎందుకంటారు? ఒకటేమో నాకు రాదు, అది వేరే సంగతి. రెండోది ఏంటంటే అన్ని పుస్తకాల్లో అదే ఉంది. సో కాబట్టి ఏంటి, గత జన్మ వాసనలు ఎగిరిపోతాయి. మనం హృదయం అనేటటువంటి ఈ పవిత్ర హృదయాన్ని భగవంతుడికి ఇవ్వాలి. మనము ఆలోచించండి, ఇంటికి ఎవరైనా వస్తున్నారంటే మనం ఎలా చూసుకుంటాం వాళ్ళని? ఎంత ఇల్లంతా క్లీన్ చేస్తాము, బట్టలు ఇక్కడక్కడి నుంచి తీసేస్తాము, కొన్నింటి కబ్బోర్డ్లలో కుక్కేస్తాము, ఇల్లంతా ఊడిపిస్తాము, తుడిపిస్తాము, పువ్వులు అవి అలంకరణ చేస్తాం, ఇంత చేస్తాము. అలాంటిది దేవుణ్ణి మనలోకి ఆహ్వానించాలి. ఎందుకంటే మనము దేవుడు ఒకటే. ఆ దేవుడి శక్తిని మనం స్వీకరించాలి అంటే మనం ఎంత పవిత్రంగా ఉండాలి. ఆ పవిత్రత కర్మయోగంతో వస్తుంది. అప్పుడు మీరు ధ్యానం చేయడానికి అర్హత. నిన్న చెప్పుకున్నామా లేదా? మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడే ధ్యానం చేయగలరు అని చెప్పేసి చెప్పుకున్నామా లేదా? కాబట్టి మనం చేసే కర్మ మన కోసం, మనం దేవుడుగా మారడానికి. చాలా మంది ఏమనుకుంటారంటే, దేవుడన్నా ఈ కోరిక తీర్చు, నేను నీకు 10 రూపాయలు ఇస్తానంటారు. కాబట్టి మన కర్మ దేవుడి కోసం కాదు, మనను పవిత్రం చేసుకోవడం కోసము. మళ్ళీ ఒక్కసారి చెప్తాను, అందరూ కూడా ఈ బుద్ధి యోగం గురించి చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని కర్మయోగం లేదా బుద్ధి యోగం అంటారు. నంబర్ 1, పూర్వ జన్మలలో ఉన్నటువంటి అన్ని పాపాలు అన్ని ఈ జన్మలో కరిగించేసుకుంటాం. రెండోది ఏమవుతుంది, చిత్తశుద్ధి కలుగుతుంది. దీన్నే అంతఃకరణ శుద్ధి అని కూడా మీరు అనండి. మూడోది అని చెప్పాను, మీ హృదయం పవిత్రమవుతుంది. హృదయం పవిత్రమైనప్పుడు శాంతంగా మీరు ధ్యానం చేసుకోవడానికి అవకాశం ఉంది. చేస్తున్నది దేవుడి కోసము 10 రూపాయలు వేస్తున్నాను అంటే, వేస్తున్నాను ఏం బిచ్చగాడా? దేవుడు ఇచ్చినవన్నీ నీకు, మనం బిచ్చగాళ్ళం, దేవుడికి వేయట్లేదు మనం. కాబట్టి చేస్తున్నది మన కోసము, మనల్ని పవిత్రం చేసుకోవడానికి అని గుర్తించుకొని చేసినట్లయితే కర్మయోగం గొప్పది. ఎవరన్నా ఈ 5 చెప్పాలి కండి ఖచ్చితంగా. అర్థం కాని వాళ్ళు అడగండి. ముందు ఫస్ట్ 5 చెప్పండి, తర్వాత అర్థం కాని వాళ్ళు అడగండి. జీవితం మారిపోవాలి. చెప్పమ్మా, మీరు ఒక్కసారి అడగచ్చు. మీరు ఆల్రెడీ చెప్పారు ఇందాక. ఇంతకు ముందు మాట్లాడిన వాళ్ళు ఎవరన్నా మాట్లాడండి. వాళ్ళు మాట్లాడకపోతే గురుగారు నమస్కారం. ప్రసన్న రాణి గారు చెప్పండి. 2-3 పాయింట్స్ చెప్పగలను గురుగారు. సరే, ప్రయత్నం చేయండి. ఓకే. ఈ కర్మలో చిత్తశుద్ధి కలిగితే దాన్ని జ్ఞానం అంటారు అని చెప్పారు. అదొకటి. కర్మయోగం సరిగ్గా చేయడం వల్ల వచ్చే ఉపయోగాలు, గత జన్మ పాపాలు పోతాయి, అంతఃకరణం శుద్ధి జరుగుతుంది, దాని వల్ల హృదయము పవిత్రమవుతుంది. అంటే ఇది మన కోసమే చేసేది, మన కోసం అని చెప్పారు. ఇంకా దేవుడిని ఆహ్వానించాలి అంటే ఇప్పుడు మన అంతఃకరణం శుద్ధిగా ఉండాలి. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ వస్తే మనం ఇల్లుని ఎలా సర్దుకుంటామో అలాగే మనము కూడా మన అంతఃకరణాన్ని శుద్ధిగా ఉంచుకోవాలని చెప్పారు. కర్మ అనేది మన పనులని, కర్మ మనం చేసే కర్మ అలా అంటే ఆ కర్మ వలన మనల్ని మనం పవిత్రం చేసుకోగలుగుతాము
ఇంకొక పాయింట్ మర్చిపోయారు, అన్ని బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు, మామూలుగా కాదు చాలా బాగా చెప్పారు. ప్రశాంతత ద్వారా ధ్యానం కుదురుతుంది అని చెప్పాను. అది అదొకటి మర్చిపోయారు, అన్ని బాగా చెప్పారు. వండర్ఫుల్ వండర్ఫుల్ ఎఫర్ట్. ఇంకెవరైనా చెప్పని వాళ్ళు మాట్లాడని వాళ్ళే మాట్లాడాలి. నేను ట్రై చేయను సార్, చెప్తాను. ఎవరైనా ట్రై చేయొచ్చు, చెప్పండి. కర్మని సరిగ్గా చేయగలిగితే ఆ కర్మనే యోగంగా మారుతుంది. ఆ కర్మయోగం వల్ల కలిగే లాభాలు ఏంటంటే మన పూర్వజన్మల పాపాలు క్రమంగా కరిగిపోతాయి. దానివల్ల చిత్తశుద్ధి జరుగుతుంది, అంటే అంతఃకరణ శుద్ధి. తద్వారా హృదయం పవిత్రమయ్యి శాంతంగా ఉంటాము. ఆ ప్రశాంతత ద్వారా ధ్యానానికి అర్హత వస్తుంది. కరెక్ట్ కరెక్ట్. అండ్ ఇంకొకటి మర్చిపోయారు, ఈ చేసేది ఎవరి కోసం చేస్తున్నాం మనం? మన కోసం, భగవంతుడి కోసం కాదు. భగవంతుడికి మనం ఇచ్చేది, భగవంతుడికి ఏముంది? మనం భగవంతుడికి ప్రేమ తప్ప మనం ఏమి ఇవ్వలేము. చాలా బాగా చెప్పారు, వండర్ఫుల్, ఎక్సలెంట్. నెక్స్ట్ ఇంకెవరైనా చెప్పండి, కర్మయోగం ఎందుకు చేయాలి? జై శ్రీకృష్ణ సార్. రాధిక గారు చెప్పండి. కర్మయోగం చేయడం వల్ల గత జన్మ పాపాలన్నీ పోతాయి. దానివల్ల మన లోపల ఉన్న చెడు ఆలోచనలు కానీ అన్ని వెళ్ళిపోయి అంతఃకరణంగా శుద్ధిగా ఉంటాము, చిత్తశుద్ధితో ఉంటాము. హృదయం కూడా పవిత్రమైపోతుంది. ఇలా అన్ని పవిత్రంగా అవ్వడం వల్ల మనకు మనసు ప్రశాంతంగా ఉండి ధ్యానం చేసుకోగలుగుతాము. ఇవన్నీ కూడా మన కోసమే మనం చేసుకుంటున్నాము. మన లోపలనే పరమాత్మ ఉందని తెలుసుకుంటాం ఇవన్నీ చేయడం వల్ల. వండర్ఫుల్ వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యూ, బాగా చెప్పారు. సో ఈ విధంగా భగవంతుడు ఏమంటాడంటే కర్మయోగం గురించి, అంటే ఈ అధ్యాయంలో భగవంతుడు ఎన్ని విషయాలు కవర్ చేస్తున్నాడు, ఇది చాలా పెద్ద అధ్యాయం. మొదటి లోపల భగవంతుడు ఏం చేశాడు? ఆత్మజ్ఞానం తెలియజేశాడు. ఆత్మకి చావు లేదు, ఆత్మని ఎవరు చంపలేరు అన్న విషయాన్ని మనకు తెలియజేశారు. ఆత్మ శాశ్వతం. తర్వాత ఏం చేశారు? ఇప్పుడు స్వధర్మ పాలన ఎందుకు ఇంపార్టెంట్, క్షత్రియుడిగా నువ్వు పరిపాలన ఎందుకు ఇంపార్టెంట్ అంటారు. ఆ 8 శ్లోకాలు 31, 32, 33, 34, 35, 36, 37 ఏవైతే ఉన్నాయో దాన్ని ధర్మ అష్టకం. ఎవరో మ్యూట్ లో లేరండి, ప్లీజ్ మ్యూట్ లో పెట్టుకోండి. అంటే ధర్మ అష్టకం అని చెప్పేసి అంటారు. అంటే 8 ధర్మ అష్టకం అంటే 8 ధర్మ. ప్లీజ్ ఎవరో మ్యూట్ లో లేరండి, డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. ధర్మ అష్టకం. ఆ ధర్మ అష్టకంలో భగవంతుడు మన డ్యూటీ గురించి మనకు తెలియజేశాడు. తర్వాత నిష్కామ కర్మ గురించి మనకు తెలియజేశాడు. బాబు, నిష్కామంగా నువ్వు కనుక చేసినట్లయితే నీకు ఇంకేమీ ఆలోచించకు. వేదాల లోపల కర్మల గురించి కూడా చెప్పారు, జ్ఞానం గురించే కాదు కర్మల గురించి కూడా చెప్పారు. కాబట్టి ముందు ఉన్న 70% వేదాలలో కర్మ గురించే ఉంది. ఆ కర్మ చేయడం ద్వారా ఇప్పుడు చెప్పిన 5 లాభాలు వస్తాయి. వచ్చిన వాడు ఆటోమేటిక్ గా జ్ఞానంలోకి ట్రాన్సిషన్ వస్తుంది. ఎందుకంటే పలకుంది, పిచ్చి గీతలన్నీ చెరిపేశాను. అప్పుడు ఏంటంటే జ్ఞానానికి సంబంధించిన ఐటమ్స్ రాసుకోవచ్చు. ముందు పలకే క్లీన్ గా లేదు. జనాలు మనకి ఎదురయ్యే జనాలందరూ పిచ్చి జనాలు. వాళ్ళందరితోటి ఇంకా కబుర్లు చెప్తూ కూర్చుంటాం, ఫోన్లు చేస్తూ కూర్చుంటాం. ఇవన్నీ మానేసేస్తే యోగము క్షేమము. యోగము అంటే లేనిది మనకు వస్తే యోగము, క్షేమము అంటే ఉన్నది మనం కాపాడుకుంటే. జ్ఞానం మనకు లేదు, అజ్ఞానం ఉంది మన లోపల, అది పోయి జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానాన్ని కాపాడుకునేటటువంటి శక్తిని నేను నీకు ఇస్తానయ్యా. కాబట్టి బుద్ధి యోగం నువ్వు ఆచరించు. పాపపుణ్యాలు ఏవైతే ఉన్నాయో అవి నువ్వు ఇక్కడే వదిలేస్తావు. ఇంకా పాపపుణ్యాలు మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేయవు. మామూలుగా ఏమవుతుంది, ఇవన్నీ సంచి వేసుకుని వెనక ఒక పెద్ద సంచి వేలాడుతుంది, మన ల్యాప్టాప్ బ్యాగ్ లాగా. అది ల్యాప్టాప్ బ్యాగ్ కంటే 100 రెట్ల పెద్ద బ్యాగు. అది వేసుకుని ప్రతి జన్మకు మనము వెళ్తూ ఉన్నాము. కాబట్టి అర్జున, అవన్నిటి వల్ల నువ్వు మాలిన్యం చెందుతున్నావు. ఈ ఎన్నో చోట్ల నుంచి ఎన్నో విషయాల ద్వారా నువ్వు మోహ కలిలం అవుతున్నావు, మోహంతో నిండిపోతున్నావు. ఈ మాలిన్యం ఏదైతే ఉందో దాన్ని ఇక్కడే వదిలేస్తావు. నువ్వు యోగం ద్వారా ఇవన్నీ పోగొట్టుకుంటావు. నేను నీకు అష్యూరెన్స్ ఇస్తున్నాను. కర్మ చేయడంలో నీకు అధికారం ఉంది, కానీ కర్మ ఫలితాన్ని నువ్వు ఆశించకు. ఎందుకంటే ఎగ్జామ్ పేపర్ రాసిన తర్వాత ఎవడో కరెక్షన్ చేస్తాడు. ఎగ్జామ్ పేపర్ మనకు నెంబర్ తప్పేస్తాము, లేకపోతే ఎగ్జామినరు 3 వైఫ్ తో కొట్లాడొచ్చి కరెక్షన్ చేస్తాడు. ఏదో జరుగుతుంది, మనకు అనుకున్నటువంటి ఫలితం వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఏంటంటే కర్మ చేయడం వరకే నీ బాధ్యత. దాని ఫలితాన్ని నువ్వు మారుస్తాను అనుకుంటే నీ అంత అమాయకుడు ఎవరు లేరు. ఇప్పుడు ఇక్కడ ఈ విషయం చూసినట్టయితే మీరు ఇప్పుడు ప్రవచనకర్తలు గాని, తర్వాత స్వామీజీలు గాని, వాళ్ళు ఇలా ఆశీర్వదిస్తే మీ పాపాలన్నీ పోతాయనో, లేకపోతే ఇంకేదో జరుగుతుందనో అనుకోకండి. మీరు పాపాలు ఎక్కడ పోతాయి? పవిత్రమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళి, అంటే చక్కటి నది స్నానాలు, అవి కూడా హడావిడి లేకుండా పవిత్రంగా ఆ నదిని చూసి అందులోపల భగవంతుని చూస్తే పాపం పోతుంది. చక్కటి పుష్కర స్నానం చేస్తే పాపం పోతుంది.
తిరుపతికి వెళ్తే పాపం పోతుంది. దేవుడు ఎక్కడెక్కడైతే ఉన్నాడో ఆ ప్రదేశాలకు వెళ్ళి మనస్ఫూర్తిగా తిరుపతికి వెళ్ళడము, వేరే వాడికి దర్శనం కాకుండా చెయ్యి అడ్డం పెట్టడం, పాపం వస్తుంది, అది పుణ్యం రాదు. కాబట్టి ఏంటంటే పుణ్యం సాధించాలంటే ముందు మీరు క్లీన్ గా ఉండి ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళాలి. లేకపోతే మీ చెడుని తీసుకెళ్లి నదిలో కలుపుతున్నారు. చాలా మంది ఏం చేస్తారు తెలుసా, నది స్నానం చేసే వాళ్ళలో చాలా మంది బయట స్నానం చేయకుండా నదిలో దిగుతారు. ఎంత తప్పో ఆలోచించుకోండి. నదిలో దిగాలి అంటే మీరు పవిత్రంగా ఉండాలి. మీరు పవిత్రంగా ఉండకుండా నీరుని అపవిత్రం చేస్తున్నారు అక్కడ. కాబట్టి ఏమంటాడంటే భగవంతుడు, ప్రతి చర్యలు లేనటువంటి యోగం ఉండాలి. రియాక్షన్స్ ఉండకూడదు. మీకు ప్రశాంతమైనటువంటి దాంట్లో ప్రతి చర్యలు లేనటువంటి యోగం ఉండాలి. ప్రతి బంధకాలు అంటే అబ్స్టకల్స్ లేనటువంటి జ్ఞానం మీకు దొరుకుతుంది. ఇది ప్రధానం. ఒక్కసారి రెండు నేను ఏమన్నానో చెప్తారా ఎవరన్నా? రియాక్షన్ లేనటువంటి యోగము, అబ్స్టకల్స్ లేనటువంటి జ్ఞానము. చెప్పండి ఒకసారి ఎవరైనా సరే. యోగం అంటే మనకు లేనిది వస్తే దాన్ని యోగం అని అంటారు, మనకు ఉన్నది కాపాడుకుంటే మనం దాన్ని క్షేమం అంటారు అని చెప్పారు. కరెక్ట్. ఇప్పుడు చెప్పిన పాయింట్ లాస్ట్. కర్మల్ని ఆచరించి కానీ కర్మ ఫలితాన్ని ఆచరించద్దు అని చెప్పారు. అదే కర్మ ఫలితాల కోసం ఇచ్చేయద్దు అన్నారు. అంటే మన శరీరాన్ని ముందు శుద్ధి చేసుకున్న తర్వాత కరెక్ట్. దాని తర్వాత ఏం చెప్పాను? దాని తర్వాత ఒక పాయింట్ చెప్పాను, రియాక్షన్స్ అనేది చెప్పాను చూడండి. ప్రతి చర్య లేని యోగం సార్, ప్రతిబంధకం లేనిది జ్ఞానం. కరెక్ట్. దానికి ఎవరైనా ఒకరు రియాక్షన్స్ లేని యోగం అంటే జవాబు చెప్పండి. టీవీ మణి గారు చెప్పండి. ప్రతి చర్య లేని యోగం అంటే ఏంటి? రియాక్షన్ అంటే మనము పవిత్రంగా ఉన్నప్పుడే మనం నదిలో స్నానం చేయాలి. అప్పుడు మనకి రియాక్షన్ ఉండదు. మనం లేకుండా మనం అలాగే స్నానం చేసామంటే మనకున్న పాపం అక్కడ చేరుతుంది. దానివల్ల మనకి ఇంకా పాపమే వస్తుంది. టెంపుల్కి వెళ్ళాము, అది కూడా చెప్పండి. టెంపుల్ కూడా చెప్పండి. టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా మనము వెనక వాళ్ళకి కనపడకుండా మనం అడ్డంగా ఉండి చేతులు పైకెత్తి ఒకళ్ళని నెట్టుకుంటూ వెళ్ళటం అనేది మనది తప్పు. మనకు అక్కడ పుణ్యం రాదు, పాపమే వస్తుంది. మనం కొంచెం ఆగి వాళ్ళని పక్కకు జరగనిచ్చి చూడటం వల్ల, మనం ప్రశాంతంగా చూడటం వల్ల ఎదుటివాడికి పుణ్యం మంచి జరుగుతుంది, మనకి పుణ్యం కలుగుతుంది. వండర్ఫుల్. ఇది ప్రతి చర్యలు లేని యోగం. తర్వాత జ్ఞానం అంటే ఏంటి? ప్రతిబంధకాలు లేని జ్ఞానం. ప్రతిబంధకం అంటే ఏంటి? అబ్స్టకల్స్. ఎవరైనా మీరు చెప్పినా సరే, ఎవరైనా చెప్పండి. ఎవరైనా చెప్తారేమో మరి. ఎవరైనా చెప్తే సంతోషం. ఎవరైనా వేరే వాళ్ళు చెప్పగలరా? ప్రతిబంధకాలు అంటే ఏంటి? అంటే మనకు భార్య, భర్త, పిల్లలు వీళ్ళే ప్రతిబంధకాలు సార్. బయట ప్రపంచం కూడాను అన్ని ప్రతిబంధకాలు. అంటే జ్ఞానానికి అబ్స్టకల్స్ ఉండకూడదు. ఇప్పుడు దురదృష్టం ఏమవుతుందంటే, ఇప్పుడు మనం వెళ్ళే చోట్లలో, ఇప్పుడు మీరు ఒక చోటుకి వెళ్తే అక్కడ ఒక ప్రవచనకర్త కూర్చుంటాడు, సీడీలు అమ్ముతాడు, క్యాసెట్లు అమ్ముతాడు, యూఎస్బీలు అమ్ముతాడు. మీకు అక్కడ అయిపోయింది, డిస్టర్బెన్స్ వచ్చేసింది. ఇంకోడు ఉంటాడు, కాళ్ళకి దండం పెట్టమంటాడు, డబ్బులు ఇవ్వమంటాడు. ఇంకో చోటుకి వెళ్తారు, హుండీలు ఇవ్వమంటారు. ఇంకోళ్ళు ఏం చేస్తారు, మీకు పోటీలు పడి మీ బర్త్డే విషెస్ చెప్తూ వెంటనే మీకు అన్నదానాలకి డబ్బులు ఇవ్వమని, వీటికి డబ్బులు ఇవ్వమని. డబ్బు 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 డబ్బు. మీరు నడిచే ఒక డాలర్ రూపీలాగా కనిపిస్తారు వాళ్ళకి, మీరు భక్తులుగా కనిపించరు. అప్పుడు ఏమవుతుందంటే మీకు అక్కడ మీ జ్ఞానానికి ప్రతిబంధకం వచ్చింది. ఏమవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. నేను ఒక టెంపుల్ కాంప్లెక్స్ లోకి వెళ్ళాను. దీనికి జవాబు చెప్పాలి. ఇది వర్క్ షాప్, అందరూ కామ్ గా ఉంటే కుదరదు. నేను ఒక టెంపుల్లోకి బయలుదేరాను. వెళ్తే ఆ టెంపుల్ లోపల ఏమైంది, 20 ఉపదేవాలయాలు ఉన్నాయి. ప్రతి దేవాలయానికి వెళ్తున్నాను. నేను వెళ్తుంటే ప్రతి చోట కూడా ఒక పూజారు ఉన్నాడు. ప్రతి చోట కూడా ఒక పూజారు ఒక పూజారు ఉన్నప్పుడు మనకేమవుతుంది, ఇక్కడ ఒక 10 రూపాయలు, ఇక్కడ ఒక 10 రూపాయలు, ఇక్కడ ఒక 10 రూపాయలు, ఇక్కడ ఒక 10 రూపాయలు, ఇలా 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 వేయాలి. ఇన్ని పదులు మీరు తీసుకెళ్తారా? ఇన్ని 20 మందికి సరిపడా డబ్బును తీసుకెళ్తారా మీరు? ఓకే. ఇవ్వకపోతే పూజారి ఎలా ఉంటాడు? సీరియస్ గా అవుతాడా లేదా? ఇదే విధంగా మీని డబ్బుతో చూస్తున్నారా? మీరు డబ్బు ఇచ్చి ఇంకొక పూజ చేయించుకుంటారంటే సంతోషపడతారు. అంటే వాళ్ళకున్న పరిస్థితులు అవి, వాళ్ళనేమి మనం తిట్టకూడదు. ఇక్కడ ఏమైతుందంటే, డబ్బు మీ జ్ఞానానికి ప్రతిబంధకం అవుతుంది. నేను ఇప్పుడు ఆలయానికి వెళ్ళినప్పుడు నేను ఏమని కోరుకుంటాను తెలుసా? దేవుడా, ఈ టెంపుల్లో పూజారులు ఎవరు లేకపోతే బాగుండు అని. వాళ్ళందరి పరిస్థితి పైన నాకు చాలా బాధ ఉంది. పూజారులను ఈ మధ్య మనం చాలా దారుణంగా హింస పెడుతున్నాము. వారికి సరైన జీతాలు ఇవ్వడం లేదు, వాళ్ళ ఫ్యామిలీ పోషింపబడడం లేదు. కాకపోతే ఐ డోంట్ వాంట్ ఎనీబడి బిట్వీన్ మీ అండ్ గాడ్. ప్రాబ్లం ఏంటంటే, నాకు ప్రతిబంధకం అయిపోతుంది. మీకు నా పాయింట్ నన్ను తప్పర్థం చేసుకోకండి. ఐఎమ్ టోటల్లీ ఫార్ ఈ పూజారులు, వీళ్ళు బ్రాహ్మణ వ్యవస్థకి నేను సంతోషమే.
కానీ నాకు ఎక్కడ నచ్చదంటే నాకు దేవుడికి మధ్యలో ఏదో డిస్టర్బెన్స్ అవుతుంది. అక్కడ ప్రశాంతత దొరకట్లేదు నాకు. నేను ఇప్పుడు ఇదే కనుక నేను ఋషికేష్కి వెళ్తాను, మాట మాటకి మీ అందరికీ తెలుసు, మళ్ళీ వెళ్తున్నాను. సో ఇప్పుడు ఎందుకు వెళ్తాను? అక్కడ ప్రశాంతంగా కూర్చుంటాను, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు. నేను దేవుడిని మనస్ఫూర్తిగా చూడగలుగుతా, హృదయంలోనే చూడగలుగుతా. ఎందుకంటే ఆనందమే హృదయం, ప్రశాంతతనే దేవుడు. ఎక్కడో నాకు వచ్చి అక్కడ వాడు ఇబ్బంది పెట్టి నువ్వు డబ్బులు వేస్తావా లేదా అలా చూస్తూ వాళ్ళు ప్రశాంతత దెబ్బతింటుంది. కాబట్టి జ్ఞానానికి ప్రతిబంధకాలు, అబ్స్టకల్స్ ఉండకూడదు. ఈ ఒక్క పాయింట్ అర్థం కాని వాళ్ళు మాత్రమే ప్రశ్న అడగండి, అర్థమైతే ఊరుకోండి, అర్థం కాకపోతే అడగండి. సార్ అంటే ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే నాకు దేవుడికి మధ్యన ఎవరు రాకూడదు. పూజారి అన్నది దేవుడు గుడికి వెళ్తే అవుతుంది. మనం దేవుణ్ణి దగ్గరగా చూడాలి, అనుభవించాలంటే ఒక చక్కటి ప్రశాంతత అయిన అట్మాస్ఫియర్ లోకి వెళ్తే మనం అనుభవించగలము, దేవుణ్ణి మనం చూడగలము, అనుభూతి చేయగలము. దానికి గుడికే అవసరం లేదు. మీరు అన్నట్టు రిషికేశ్ అన్నది చాలా పవిత్రమైన జగ. అది అక్కడికి వెళ్తే ఆ సరౌండింగ్స్ చూస్తేనే మనకి ప్రతి దాంట్లో దేవుడు కనబడతాడు. శాంతంగా కూర్చుంటే మంచి అనుభూతి కలుగుతుంది. అది నాకు అర్థమైంది సార్. కరెక్ట్ కరెక్ట్, మీకు అర్థమైంది. కరెక్ట్. ఇంకెవరికైనా ప్లీజ్, ఇంకెవరైనా ఇద్దరు ముగ్గురు మాట్లాడాలి. ఇలా కామ్ గా ఉంటే కుదరదు, ఎందుకంటే ఇది వర్క్ షాప్, ఇది కదా. సరే, ఎప్పుడు గుడికి దేవుడు అంటే ఇష్టము చూడాలని అది ఇష్టమే కానీ ఏ గుడికి పోయినా ప్రశాంతత, ఏకాంతత, కాన్సన్ట్రేషన్ ఏమీ జరగదు. ఊరికే తిరిగి రావాలా అనే దానికి పోవచ్చు, అదొకటే అనిపిస్తుంది. ఏ గుళ్ళో సాములు కూడా ఎక్కడ సరిగ్గా బాగుండే సాములు, మామూలుగా మీరు డబ్బులు ఎక్కడ ఇయ్యద్దు, పల్లెంలో వేయద్దు అని ఎక్కడ బోర్డులు రాసి ఉంటారు, కానీ వాళ్ళు ముందు అడిగిపోతే ముందు ఇది చూపిస్తా ఉంటారు అనమాట, వేయమని చెప్పని. అసలు దేవుణ్ణి అసలు చూస్తామో చూడమా అనేటట్టుగా ఉంటుంది ఆ సిచ్యువేషన్. ఆ జనాలు కానీ సాములు కానీ ఏడా దొరకదు. ఊరికే గుడికి పోయి రాస్తే మంచిదని పోవాల్సిందేమో తప్పితే ఇంకేమీ దొరకదు అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది సార్. కరెక్ట్. ప్రసన్న గారు కరెక్ట్. ఈరోజు మార్నింగ్ గుడికి వెళ్తే ఒక ఆవిడ 10 రూపాయలు ఇచ్చి అర్చన చేయండి స్వామి అనేసి అన్నారు. సో స్వామి ఆయన పూజారి అక్కడ వెళ్ళి మీరు టికెట్ తెచ్చుకోండి అప్పుడే చేస్తాను అనేసి అన్నారు, లేకపోతే కొద్దిసేపు వెయిట్ చేయండి అని చెప్పేసి అన్నారు. కానీ నాకు అక్కడ ఎందుకో ఇబ్బందిగా అనిపించింది. కానీ ప్రశాంతత అనేది అసలు అక్కడ కూర్చొని ప్రశాంతత కలగాలి అంటే ఇవన్నీ అబ్స్టకల్స్ లాగా అనిపించింది గురుగారు, అబ్స్టకల్స్ లాగా అనిపిస్తాయి. సో ఇప్పుడు కర్మయోగంలో మీరు అందరూ కరెక్ట్ జవాబు చెప్పారు. ఇప్పుడు నేను కొద్దిగా కంక్లూజన్ చెప్తా. కర్మయోగంలో ఏమవుతుందంటే రియాక్షన్ అవ్వకండి ఇలాంటి వాటికి. ఇప్పుడు మనము గుడిలో వెళ్ళడానికి, జ్ఞానంకి ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాము? రియాక్షన్స్ లేనటువంటి యోగము, అబ్స్టకల్స్ లేనటువంటి జ్ఞానము. ఓకే, ఇది రాసుకోండి అందరూ, క్విజ్ లో కూడా నేను అడుగుతాను. రియాక్షన్స్ లేనటువంటి కర్మ. ఉదాహరణకి దేవాలయంకి వెళ్తాం, వెళ్ళగానే నాకు అక్కడ పూజ ఉండగానే నేను మూడ్ ఆఫ్ అయిపోతాను. పాపం వాళ్ళ పరిస్థితి తెలుసు నాకు, వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి తెలుసు, ఆయన అక్కడ ఎందుకున్నారో తెలుసు, ఆయన దేవుడి యొక్క ప్రతినిధి అని తెలుసు, కానీ నేను మూడ్ ఆఫ్ అవుతాను. ఇది తప్పు, ఎందుకంటే అది ప్రతిచర్య. కర్మయోగంలో ఉన్నంత వరకు ప్రతిచర్యలు ఉండకూడదు. ప్లీజ్ ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు జాగ్రత్తగా రాసుకోండి. నేను చేసింది తప్పు. గుడికి వెళ్ళినప్పుడు ఇవి ఉంటాయని వదిలేసి ప్రతిచర్య లేకుండా భగవంతుడి మీదే ఫోకస్ చేయాలి. చర్య ఉండాలి, ప్రతిచర్య ఉండకూడదు. రెండవది ప్రతిబంధకాలు లేని జ్ఞానం. ప్రతిబంధకాలు లేని జ్ఞానం అంటే నేను వెళ్ళే ప్రదేశం ప్రశాంతంగా ఉండాలి, నాకు ఇంకా ఏ విధమైన అబ్స్టకల్ ఉండకూడదు. ప్రతిబంధకాలు అంటే అబ్స్టకల్స్ లేనటువంటి, అంటే జ్ఞానం కావాలి అనుకునే వాడికి అబ్స్టకల్స్ ఉండకూడదు. కర్మలో వెళ్తున్నప్పుడు చెయ్యండి మీరు, కానీ అక్కడ వాటికి రియాక్ట్ అవ్వకూడదు అని నా ఉద్దేశం. ఇప్పుడు సేమ్ టెంపుల్ ఎగ్జాంపుల్ నేను 2 విధాలుగా చెప్తాను. కర్మయోగంలో ఉన్నవారు ముందు రియాక్ట్ అవ్వకండి. అక్కడికి వెళ్ళి వెనకవాడు తోస్తాడు, ఏం రా తోస్తావు అని మీకు తోచిన బూతులు మీరు, వాడికి తోచిన బూతులు వాడు మాట్లాడారంటే అది రియాక్షన్. కాబట్టి మీరు గుడిలో వెళ్ళడము, టెంపుల్స్ కి ఇంకా వేరే తీర్థయాత్రలకు వెళ్ళడము, ఇటువంటి చోట మీరు రియాక్ట్ అవ్వకండి. నేను ఎన్నో చూశాను. ఆఖరికి మొన్న నర్మదా పుష్కరాలకు వెళ్ళినప్పుడు అక్కడ జనాలు ఒకరినొకరు తిట్టుకోవడం ఇవన్నీ కూడా చూశాను. ఏం చెప్తాం? ఇంకా కోపాలు, అరుపులు, తిట్టుకోవడాలు, లైన్ లోపల వినకూడని మాటలు, ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే ఒకరినొకరు తోసుకోవడం, తిట్టుకోవడం, చెమట్లు కక్కుతున్నాము, నరకం అనుభవిస్తున్నాము. అక్కడ కూడా ఈ తిట్లు. బతిమలాడుకున్నాను వాళ్ళకి, నేను నాకు ఓపిక లేదండి, ఆకలేస్తోంది, దాహం వేస్తుంటే తాగితే సరిపోవడం లేదు, మీరు ఈ మాటలు కూడా వింటుంటే నాకు ఇక అసలు దేవుడి మీద భక్తి పోతుంది, దండం పెడతాను ఊరుకోండి అని చెప్పి వాళ్ళందరి హస్బెండ్స్ ని బతిమలాడుకున్నాను.
సో ఏమవుతుందంటే ఈ ప్రతిచర్య లేకుండా ఉండడం కష్టమైపోతుంది కర్మలో. కానీ ప్రతిచర్య చేయకూడదు. గుడికి వెళ్ళినప్పుడు అలా వెళ్ళిపోండి, దేవుడి మీద ధ్యానం పెట్టండి, ఎవరిని తన్నకండి, ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ముందుకెళ్ళండి. ఇది ప్రతిచర్య లేనటువంటి యోగం. ప్రతి బంధకాలు లేని జ్ఞానం. ఎప్పుడైతే మీరు జ్ఞాన మార్గంలోకి వచ్చారో మీకు ప్రశాంతత కావాలనిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే మీ ఇంటినే దేవాలయంగా మార్చుకోండి, మీ నోటినే పవిత్రంగా ఉంచుకోండి. మీకు అబ్స్టికల్స్ లేకుండా ప్రశాంతంగా అలా ఎడతెగని నూనెని ఇలా పోసినప్పుడు ఎలా ఉంటుంది, మధ్యలో బ్రేక్స్ రావు. నూనెని ఒక బాటిల్ నుంచి ఇంకో బాటిల్లోకి దేంట్లోకి పోస్తుంటే కంటైనర్ లోకి తైల ధార ఎలా అయితే వెళ్తుందో అటువంటి ప్రశాంతమైనటువంటి కనెక్షన్ నాకు దేవుడికి ఉండాలి. అది జ్ఞానం. రెండు కరెక్టే. మొదటి దాంట్లో ప్రతిచర్య ఉండకూడదు, రెండో దాంట్లోపల డిస్కనెక్షన్ ఉండకూడదు, అబ్స్టకల్ ఉండకూడదు. ఇది భగవద్గీతలో చెప్పినటువంటి ఒక ముఖ్యమైన లక్షణం. కర్మలోంచి మనం బయటపడే ప్రసక్తి లేదు. బాధ్యతలు ఉన్నంత వరకు తప్పదు. కాబట్టి ఇది ఉన్నంత వరకు రియాక్ట్ అవ్వద్దు, హేట్ చేయకూడదు జనాలని, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు, వేరే వాళ్ళ గురించి ఆలోచించకూడదు, పాస్ట్ ఫ్యూచర్ ఆలోచించకూడదు, ఏమీ లేదు. అప్పుడు క్లీన్ అవుతుంది. ప్రతిచర్యలు ఎప్పుడైతే ఉండవో, రియాక్షన్స్, ప్రతిచర్య అంటే రియాక్షన్స్ ఎప్పుడైతే ఉండవో అప్పుడు అది క్లీన్ అయిపోతుంది. క్లీన్ అయిపోయినప్పుడు జ్ఞానానికి అర్హత వస్తుంది. ఎప్పుడైతే జ్ఞానానికి అర్హత వస్తుందో అప్పుడు మీకు ప్రతిబంధకాలు తగ్గిపోతాయి. జ్ఞాన మార్గంలో ఉన్నవాడు వెనక్కి వచ్చే అవకాశం ఉందా? అవకాశం ఉంది. ఎందుకంటే మార్గంలో వాడు పూర్తిగా పైకి వెళ్ళిపోతే ఇంకా పర్వాలేదు, పైకి వెళ్లకుండా మధ్యలో ఉంటే మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. ఇది స్థిత ప్రజ్ఞత అయ్యా అర్జున అంటాడు. అర్జునుడు షాక్ అయిపోతాడు. అవునా, మరి ఇది ఏమి, ఇవి ఎలా దాటాలి అంటే అప్పుడు అంటాడు, ఇదంతా కూడా భగవంతుడు ప్రసాదం అనేటటువంటి భావన, ఇదంతా నీది కాదు, ఇదంతా కూడా దేవుడిది అనేటటువంటి భావన నీకు ఉండాలయ్యా. ఈ ద్వంద్వాలు దాటాలి నువ్వు. ద్వంద్వాలు అంటే ఏంటి? కోపము, ఈర్ష, అసూయ, సంతోషము, దుఃఖము, శీతోష్ణాలు, శత్రువులు, మిత్రులు, ఇటువంటి ద్వంద్వాలు దాటితే మాత్రమే నువ్వు మహానుభావుడు అవుతావు. ధర్మం అంటే ఏంటి? ధర్మం అంటే రాముడి యొక్క ప్రతిరూపం. ఒక ధర్మానికే ఒక విగ్రహం కడితే అతను రాముడు, ప్రేమకే ఒక విగ్రహం కడితే అతను కృష్ణుడు. జ్ఞానం అనేది గనక ఒక వస్తువు అయితే దానికి గనక నువ్వు ఒక విగ్రహం పెడితే అతను స్థితప్రజ్ఞుడయ్యా అర్జునుడా అని చెప్తున్నాడు. ఎవరు స్థితప్రజ్ఞుడు అంటే జ్ఞానం సంపాదించిన వాడు స్థితప్రజ్ఞుడు. జ్ఞానం ఎప్పుడు వస్తుంది నాకు? నేను శీతోష్ణ సుఖ దుఃఖాలు ఈ ద్వంద్వాల నుంచి నేను దాటిపోయినప్పుడు నాకు జ్ఞానం వస్తుంది. ఈ స్థితప్రజ్ఞుడికి ఆనందమే ఆనందము, కోరికలు ఉండవు. అతడు ఏ విషయంలోనూ కూడా బాధపడడు. ఎందుకంటే నేను కోరికలతో కోరుకున్నట్లయితే అది నాకు కామము కోరికగా వెళ్తుంది, కోరిక ఆ ద్వేషంగా వెళ్తుంది, ద్వేషంతో ఏమైపోతుంది, నాకు విషయాల పైన నేను పెట్టుకున్నటువంటి వాటి వల్ల అవి గనక కోరికలు తీరకపోతే నా లోపల ద్వేషం పెరుగుతుంది. ద్వేషం పెరగడం వల్ల నా మైండ్ ఆఫ్ అయిపోతుంది. మైండ్ ఆఫ్ అయిపోవడం వల్ల నేను ఆ మోహంతో పిచ్చివాడిని అయిపోతాను. స్మృతి భ్రంశ, బుద్ధి నాశ. చూడండి ఒకసారి, స్మృతి నాశనం అయిపోతుంది, బుద్ధి నాశనం అవుతుంది. కోరికలుంటే అంటే బయట విషయాలపైన కోరికలుంటే ఆ కోరిక తీరకపోతే మనకు ద్వేషం వస్తుంది. ఆ ద్వేషం వల్ల ఏమవుతుంది? మన బ్రెయిన్ పాడవుతుంది. బ్రెయిన్ పాడై మనం పిచ్చివాళ్ళం అయిపోతామని చెప్పి దేవుడే చెప్తున్నాడు. ఇంతకంటే ఇంకా ఏం చెప్పాలి చెప్పండి? మన గురించి చెప్పట్లేదా దేవుడు? ఆలోచించండి ఒకసారి. మన జీవితం మారాలంటే ఇది కాదా? ఆయన ఏమంటాడు? బయట విషయాలకు నువ్వు దూరంగా ఉండు. తాబేలు ఏ విధంగానైతే తన అంగాలన్నీ లోపలికి దాచుకుని ఇలా ముడుచుకుని ఉంటుందో, నువ్వు నీ ఇంద్రియాలను బయట పెట్టకు. చెడు కనిపించింది కళ్ళు మూసుకో. అవతల వాడు ఏదో వస్తువు కొనుక్కున్నాడు, నాకు సంబంధం లేదనుకో, అవతల వాడితో కంపారిజన్, కళ్ళు మూసుకో. ఇలాగ ఏవైతే కళ్ళు మూసుకో, చెవులు మూసుకో అని అంటున్నామో, అలాగా తాబేలు ఏ విధంగానైతే తన ఇంద్రియాలన్నింటినీ తన లోపల దాచుకుని పైన ఒక షెల్ మాత్రమే కనిపిస్తుందో, అదే విధంగా నీ ఇంద్రియాలను నువ్వు దాచుకో. నువ్వు నావను గనక కట్టేయకపోతే ఏమవుతుంది? గాలికి నావ ఇష్టం వచ్చిన డైరెక్షన్ లో వెళ్తుంది. కాబట్టి నువ్వేం చేయాలి? నావకు లంగరేసి ఆపాలి, లేకపోతే అది ఇష్టం వచ్చినట్టు వెళ్తుంది. ఆలోచనల ప్రవాహం మిమ్మల్ని ఎప్పటికీ వదలదు. కాబట్టి అర్జున, ఇవన్నిటికీ నాకు సంబంధం లేదు. ఒక తామరాకు పైన నీటి బొట్టు అంతే, పద్మపత్రం ఇవాంభస అంతే. ఈ పద్మపత్రం పైన ఏ విధంగానైతే నీరుంటుందో నీ విధంగా దేనికి అంటకుండా నువ్వు వెళ్ళిపో. ఎంత సుఖమయ్యా, ఎంత సుఖం! చాలా ఆనందంగా ఉంటావు. ఏ విధంగానైతే నావని ఇందాక అనుకున్నట్టుగా కట్టేయకపోతే ఇష్టం వచ్చిన డైరెక్షన్ లో పోతుంది. దానికి ఒక లంగర్ వేయాలి. తాబేలు లాగా విషయాలన్నింటిని లోపల దాచుకోవాలి. కోరికల మీద మనసు పెట్టుకుంటే పిచ్చివాడవైపోతావు. ఇంతకంటే ఇక అద్భుతమైన ఎగ్జాంపుల్స్ ఎవరు చెప్తారు? ఒకసారి ఆలోచించండి. కాబట్టి నువ్వేం చేస్తావు? ముందు ఇంద్రియాలని మనస్సుతో నిగ్రహించుకో, మనస్సుని బుద్ధితో నిగ్రహించుకో. అప్పుడు నువ్వు అంటే ఇలా పైకి వెళ్ళాలి. ఎలా పైకి వెళ్తాం? ఇంద్రియాలంటే ఏంటి? మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వినండి ఎగ్జాంపుల్. ఇంద్రియాలంటే ఏంటి? నాకు స్వీట్ తినాలనిపిస్తుంది. తినాలనిపిగానే ఏం చేస్తాను నేను? నోట్లో నీళ్లు ఊరుతాయి. వెళ్ళగానే
కాళ్ళు చేతులు ఫ్రిడ్జ్ వైపుకి వెళ్తాయి. ఫ్రిడ్జ్ వైపుకి వెళ్తాను, కాళ్ళు తెచ్చుకుంటాను, స్వీట్ తీసుకుని తింటాను. ఇది ఇంద్రియాలు. దీన్ని నిగ్రహించుకోవాలి ముందుగా. ఇంద్రియాలని నిగ్రహించుకోలేకపోతే, ఇంద్రియాలను నిగ్రహించుకోవాలంటే మనస్సుకు చెప్పాలి ఏమని, వద్దొద్దొద్దు, నువ్వు తినద్దు, నువ్వు తింటే మంచిది కాదు అని చెప్పేసి మనస్సును వద్దొద్దు, కోరికను చంపుకోవాలి. అది కూడా వినకపోతే బుద్ధికి చెప్పాలి. ఏమని చెప్పాలి బుద్ధికి, నీకు షుగర్ ఉంది, ఎక్కువ స్వీట్లు తింటే తప్పు అని చెప్పి బుద్ధి వెళ్ళి మనస్సును కొడుతుంది. మనస్సు కోరికలు, ఆ కోరికకు తగ్గట్టుగా ఇంద్రియాలు వెళ్ళేసి తీసుకొస్తున్నాయి వస్తువులని. కాబట్టి ఇంద్రియాలు, కాళ్ళు చేతులు కళ్ళు నోరు ఇవన్నిటిని ఏమో మనస్సు ద్వారా సంకల్పాలను తగ్గించుకోవాలి, కోరికలు తగ్గించుకోవాలి. కోరికలని కూడా దేనితోని, మనస్సును కూడా దేనితోని, బుద్ధితోటి. బుద్ధి ఏం చేస్తుంది, విచక్షణ వస్తుంది. ఇది చెయ్యొచ్చు, ఇది చెయ్యకూడదు, ఇది చెయ్యొచ్చు, ఇది చెయ్యకూడదు. ఏది చెయ్యాలో చేస్తూ ఏది చేయకూడదో దాన్ని వదిలేసేయాలి. ఇలా ఊర్ధ్వ దిశకు పయనించాలి మనం. కానీ మనం ఏం చేస్తున్నాం, బుద్ధిని చంపేస్తున్నాం. మనసు ఎటు పోతే అటు పోతుంది. నాకు ఇష్టం వచ్చినట్టుగా చేస్తానండి, నాకు నచ్చినట్టుగా చేస్తానండి, చెయ్యి. అప్పుడు ఏమవుతుంది, శరీరం పాడవుతుంది. నాకు చెప్పినట్టుగా, శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా పాడైపోతుంది. కాబట్టి అర్జున, ఈ స్థిత ప్రజ్ఞుడు ఎలా అయితే ఉంటాడో, అందరు జనాలు ఆవేశంగా ఉన్నప్పుడు ఆయన ప్రశాంతంగా ఉంటాడు. అందరూ నిద్రలోకి పోయినప్పుడు ఆయన యాక్టివ్ గా భగవంతుడితో కనెక్షన్ పెట్టుకుని ఉంటాడు. అంటే ఇక్కడ మనకు అందరూ పడుకున్నప్పుడు ఆయనకు వెలుతురు, అందరికీ వెలుతురు ఉన్నప్పుడు ఆయనకు నిద్ర. అంటే ఆయన అందరూ పడుకున్నప్పుడు ఆయన మెలకుగా ఉండి, అందరూ మెలకుగా ఉన్నప్పుడు ఆయన పడుకోవడం అలా చెయ్యడు. ఇక్కడ ఏంటంటే అందరూ అజ్ఞానంలో ఉన్నప్పుడు ఆయన జ్ఞానంలో ఉంటాడు. అందరూ డైనమిక్ గా యాక్టివ్ గా అట్లా ఇట్లా ఉన్నప్పుడు ఆయన ప్రశాంతంగా నిర్లిప్తంగా అలా చూస్తూ ఉంటాడు. స్థితప్రజ్ఞుడు దేనికి రియాక్ట్ అవ్వడు. ఎందుకంటే ఆయన కోరికలను వదిలేశాడు, నాది అనే భావన వదిలేశాడు. అహంకారము, మమకారం, నేను, నా యొక్క అనే దాన్ని అహంకారం, మమకారం అంటారు. అహం అంటే నేను, అన్నిటికీ నేను ముందున్నాను. మమకారం, నా వాళ్ళు, నా కారు, నా బంగళ, నా ఇల్లు, దీన్ని మమకారం అంటారు. ఈ అహంకారాలు, మమకారాలు వదిలేస్తాడు అతను పరమాత్మ పైననే ప్రశాంతమైనటువంటి చిత్తాన్ని పెట్టి శాంతిని పొందుతాడు. దీన్నే బ్రాహ్మీ స్థితి అంటారు అర్జున. అత్యద్భుతమైనటువంటిది ఈ బ్రాహ్మీ స్థితి. ఈ బ్రాహ్మీ స్థితికి వయస్సుతో సంబంధం లేదయ్యా, మనస్సుని నిగ్రహించుకోవడమే ఇంపార్టెంట్. దీనికి వయస్సు అవసరం లేదు. నువ్వు చిన్న పిల్లాడైనా సరే జ్ఞానాన్ని సంపాదించే అర్హత ఉంది. నా వయస్సు, నా అనారోగ్యం ఇవన్నీ కర్మయోగానికి ప్రతిబంధకాలు అవుతాయేమో, కానీ జ్ఞాన యోగానికి ప్రతిబంధకాలు కావు. జాగ్రత్తగా వినండి. నేను ఉదాహరణకు ఒక తీర్థయాత్రకి వెళ్ళాలి. తీర్థయాత్రకి వెళ్ళాలంటే నా శరీరం సహకరించకపోవచ్చు, కానీ మనస్సు, బుద్ధి అలా కాదు. మనం వాటిని కొట్టి మనం దానిలోకి తీసుకోవచ్చు. అర్జున, ఇదే బ్రాహ్మీ స్థితి. ఒక్కసారి గుర్తుంచుకో, సముద్రాన్ని చూస్తున్నావు కదా, నదులన్నీ అలా వెళ్తున్నాయి. ఎన్నో మిలియన్ టన్స్ ఆఫ్ క్యూబిక్ మీటర్ వాటర్ వెళ్ళిపోయి, మిలియన్ టన్ క్యూబిక్ వాటర్స్ వెళ్ళిపోయి నీళ్ళల్లో కలిసిపోతుంది. ప్రతిరోజు కలిసిపోతున్నాయి. అన్ని నదులు వెళ్ళి సముద్రంలో కలిసిపోతున్నాయి. మరి సముద్రం పొంగిపోతుందా? పొంగడం లేదు. అదే విధంగా ఎండాకాలం వచ్చినప్పుడు సముద్రం ఎండిపోతుందా? సముద్రం ఎండిపోవడం లేదు, సముద్రము పొంగిపోవడము లేదు. పొంగిపోవడం లేదు. స్థిత ప్రజ్ఞుడు అనేవాడు అలా ఉంటాడయ్యా. స్థిత ప్రజ్ఞుడు అంటే ఎవరంటే, జ్ఞానానికే గనక ఒక విగ్రహం కడితే అతను స్థిత ప్రజ్ఞుడు లాగా ఉంటాడు. కాబట్టి ఏం చేయాలి, ముందుగా ఇంద్రియాలని మనస్సు ద్వారా దెబ్బ కొట్టాలి, పటక్కని కొట్టేయాలి. మనస్సునేమో బుద్ధి ద్వారా, మనస్సు అంటుంది నేను సినిమాకి వెళ్ళాలి, బుద్ధి అంటుంది రేపు ఎగ్జామ్ ఉంది, నువ్వు సినిమాకి వెళ్ళొద్దు. అప్పుడు బుద్ధి మాట వినాలి. ఈ బుద్ధి కంటే కొద్దిగా పైన దేవుడు ఉంటాడు, అంతే. చాలా జాగ్రత్తగా వినండి ప్లీజ్. బుద్ధి కంటే కొద్ది పైన దేవుడు ఉంటాడు. మనం భగవంతుని తెలుసుకోవడానికి అన్ఫార్చునేట్లీ ఈ కళ్ళు, చెవులు ఇవేవి మనకు పనిచేయవు, ఇవేవి మనకు ఉపయోగపడవు. సినిమాల్లో చూపిస్తాడు దేవుడు ఇలా కనిపించేసి, భక్త నీ దీనికి మెచ్చి తిని, శ్రద్ధకు మెచ్చి తిని అని చెప్పేసి, అది జరగదు. బుద్ధితో భగవంతుని గుర్తించగలుగుతాము. భగవంతుడు అనేవాడు స్వరూపము, భగవంతుడు రూపం కాదు. రూపం అంటే కాళ్ళు చేతులతోటి మనలాగా ఉంటాడు. ఇప్పుడు పశువులు ఉన్నాయి, పశువులు కనుక విగ్రహాలు మీరు కట్టుకోండి అంటే అవి కడతాయి. దేవుడికి 4 కాళ్ళు పెడతాయి, 2 కొమ్ములు పెడతాయి. సో కాబట్టి భగవంతుడి రూపాన్ని మనకు అనుగుణంగా మార్చుకున్నాం. కానీ భగవంతుడికి రూపం లేదు, భగవంతుడికి స్వరూపం ఉంది. ఏమిటా స్వరూపము? స్వచ్ఛమైన, నిర్మలమైన, ప్రకాశవంతమైన, ఆది అంత్యాలు లేని శాశ్వతమైనటువంటి భగవంతుడు. ఇంత బ్యూటిఫుల్ జ్ఞానం. అసలు ఈ అధ్యాయం తెలుసుకున్నాక ఇక నిజంగా ఇక మనకి ఏమి సమస్యలు ఉంటాయో ఆలోచించండి. భగవంతుడు చెప్తున్నవన్నీ మనం నిత్య జీవితంలో చూసేవే. ఆయన ఏమంటాడు, అందరితోటి ఉండు, తామరాకపోయినా నీటి బిందులాగా వదిలేసి, తాబేలులాగా ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాడు చూడండి. ఇవన్నీ శ్రీనివాస్ చెప్పిన ఎగ్జాంపుల్స్ కాదు, నాకు ఎగ్జాంపుల్సే రావు. సినిమా ఎగ్జాంపుల్స్ చెప్తా గానీ అసలు ఎగ్జాంపుల్స్ రావు మనకు. సో ఆయన నావ కొట్టుకుపోతోంది, నావని లంగరే శాపం అంటున్నాడు.
తావేలులాగా అంగాలని లోపల దాచుకోమంటున్నాడు. పద్మపత్రం ఈ దీని పేర ఆకు మీద నీళ్ళలాగా వెళ్ళిపోమంటున్నాడు. కోరికలు తీరకపోతే పిచ్చాడు అవుతావు, కోరికలు తగ్గించుకో అంటున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పండి, ఒక్క నిమిషం. సో ఇది మనం చెప్పండి చెప్పండి. జై శ్రీకృష్ణ సార్. బుద్ధి కూడా సమ్ టైమ్స్ ఇట్ మీన్స్ డైరెక్షన్. ఆత్మ కదా బుద్ధి కూడా ఒక్కొక్కసారి కరెక్ట్. బుద్ధికి కావాల్సింది ఏంటంటే నాలెడ్జ్. దీనికి ఒక చక్కటి ఎగ్జాంపుల్ చెప్తాను, అందరూ జాగ్రత్తగా వినండి. 4th క్లాస్ మనం ఇది ఫస్ట్ రోజో సెకండ్ రోజో తెలుసుకున్నాం. 4th క్లాస్ చదివిన వాడిని మనము ఒక సలహా అడిగామనుకోండి, వాడు తన అనుభవంలోంచి వచ్చిన జ్ఞానంలోంచి వాడు సలహా ఇస్తాడు, మంచి సలహానే ఇవ్వచ్చు. కానీ వాడి నాలెడ్జ్ ఈజ్ ఓన్లీ లిమిటెడ్ టు ద ఎక్స్పీరియన్సెస్ దట్ హీ గెయిన్డ్ ఓన్లీ డ్యూరింగ్ దీస్ ఇనిషియల్ ఇయర్స్. ఈ 4th క్లాస్ చదివేటప్పుడు వచ్చిన జ్ఞానం మాత్రమే మనకు అందిస్తాడు. 10th క్లాస్ చదివినవాడు బెటర్, ఇంటర్ చదివినవాడు బెటర్, అంతకంటే ఉన్నవాళ్ళు బెటర్ 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 ఇలా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అదే విధంగా బుద్ధి అనే దానికి ఏంటంటే జ్ఞానం సంపాదించుకోవడమే మార్గము. బుద్ధి ఎప్పుడు దాన్ని ప్రజ్ఞ అంటారు. ఇది మనం తర్వాత అధ్యాయంలో తెలుసుకుంటాము, క్లుప్తంగా చెప్తున్నాను. అందుకే ఇప్పుడు ప్రజ్ఞ రావాలి. శమము, దమము, ప్రజ్ఞ అని చెప్పేసి మనం 3 నేర్చుకున్నాము. దమం అంటే ఇంద్రియ నిగ్రహం, శమం అంటే మనస్సు యొక్క నిగ్రహం, ప్రజ్ఞ అంటే బుద్ధిని వికసింపజేసుకోవడం. బుద్ధికి ఎంత తెలిస్తే అందులోంచే ఇస్తుంది. ఉదాహరణకు నేను 4 సినిమాలు చూస్తే 4 సినిమాల్లో అడిగిన క్వశ్చన్స్ జవాబు చెప్తాను. 10 సినిమాలు చూస్తే 10 సినిమాలలో ఉన్నటువంటి విషయాలలో యొక్క ప్రశ్నలకు నేను జవాబు చెప్పే అవకాశం నాకుంది. కాబట్టి జ్ఞానం పెంచుకోవడం ద్వారా బుద్ధి వికసిస్తుంది. బుద్ధి వికసించడాన్ని ప్రజ్ఞ అంటారు. హనుమంతుడికి ఒక పేరు ప్రజ్ఞ. బుద్ధి వికసించాలి. కాబట్టి ఆ బుద్ధి తప్పు డెసిషన్స్ తీసుకోకుండా ఉండాలి అంటే దాన్ని మనం వికసింప చేయాలి. బుద్ధి ఎప్పుడు వికసిస్తుంది? మనం ప్రశాంత తత్వంలో ఉండి చెడు ఆలోచనలు మానేసినప్పుడు ప్రజ్ఞ వికసిస్తుంది. ఎప్పుడైతే ఈ ప్రజ్ఞ ఉంటుందో అది జ్ఞానానికి కొద్దిగా ఒక్క స్టెప్ తక్కువ, అంతే. కాబట్టి జ్ఞానం మనం పెంచుకుంటూ 10 పుస్తకాలు చదవడం, స్వాధ్యాయం ద్వారా మాత్రమే మనము బుద్ధిని వికసింప చేసుకోగలం. అప్పుడు బుద్ధి తప్పు చేసే అవకాశం లేదు. జై శ్రీకృష్ణ. సో అత్యద్భుతమైనటువంటి ఈ అధ్యాయంలో మనం ఏం తెలుసుకున్నాం? ముందుగా భగవంతుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పాడు? ముందుగా, ఓ అర్జున, నువ్వు ఏదైతే ఈ యుద్ధంలో చంపితే నేను నరకానికి పోతానంటున్నావో తప్పు. యుద్ధం కనుక నువ్వు చేస్తే వీళ్ళందరినీ స్వర్గానికి పంపిస్తున్నావు, స్వర్గ ద్వారాలు ఓపెన్ అవుతున్నాయి అని చెప్పి మొదటిది చెప్పాడు. రెండోది ఏంటి? మంచి వాళ్ళు ఇలా వేరే వాడిని చంపరు అంటే తప్పు. మంచి వాళ్ళు యుద్ధం చేస్తారు, ఆర్యులు చేసే పనే ఇది అని చెప్పేసి చెప్పాడు. మూడోది ఏం చెప్పాడు? నాకు కీర్తి వస్తుందా, ఇలా ఇంతమందిని చంపితే నాకు అకీర్తి వస్తుంది అంటే లేదు, నువ్వు యుద్ధం నుంచి పారిపోతే నీకు చెడ్డ పేరు వస్తుంది. సో అర్జునుడికున్న ముందు 3 ప్రశ్నల్ని ఆయన వదిలించేశాడు. తర్వాత ఏమన్నాడు? సాధారణ మోహం, అసాధారణ మోహం. సాధారణ మోహం అంటే అందరంటే ఉండే ప్రేమ. కానీ అసాధారణ మోహం అంటే ఏంటంటే నేను బాధ్యతను కూడా వదిలేయడం. బాధ్యత వదిలేస్తే తప్పు. అసాధారణ మోహం ఏదో అందరూ బంధువులు ఉన్నారు కృష్ణ ఎలా అంటే అంతవరకు ఓకే, కానీ నేను యుద్ధమే చేయను, వాళ్ళు నన్ను చంపినా సరే, ఇవన్నీ అసాధారణమైనటువంటి మోహం. శ్రీకృష్ణుడు హీ వాంటెడ్ టు అటాక్ దట్ అసాధారణ మోహం. దాన్ని అటాక్ చేస్తూ చెప్పాడు, ముందుగా నువ్వు వీళ్ళని ఎవరిని చంపటం లేదు. ఆత్మ అనేటటువంటిది శాశ్వతము, అందరిలో ఉన్నటువంటిది ఒకే ఆత్మ. ఎవరినైనా చంపుతున్నానని, ఎవరినైనా నేను చస్తున్నానని అనుకునేవాడు మూర్ఖుడు. ఎందుకంటే మన పుట్టుకకు ముందు, పుట్టుక తర్వాత వీళ్ళందరూ ఉన్నారు, ఫ్యూచర్ లో కూడా ఉంటారు. వీళ్ళు ఉండకపోవడం అనేది లేదు. కేవలం శరీరం పోతుంది. మన వస్త్రాలు వదిలేసినట్టుగా శరీరాలను వదిలేస్తాము. శరీరం కనుక ఒక షర్టును తీసి ఇంకో షర్ట్ వేసుకున్నట్టుగా నీ ఆత్మ, నీ లోపల ఉన్నటువంటి కారణ శరీరము మారుతుందంతే అని చెప్పేసి ఆత్మతత్వాన్ని చెప్పాడు. ఆత్మతత్వాన్ని చెప్పిన తర్వాత భగవంతుడు ఏం చేశాడు? క్షత్రియ ధర్మం అని చెప్పాడు. నువ్వు క్షత్రియుడవు, నువ్వు చేయాల్సింది యుద్ధము, నువ్వు ప్రాణం పోయినా సరే యుద్ధం చేయాలి అని చెప్పాడు. యుద్ధంలో గెలిస్తే స్వర్గానికి వెళ్తావు, స్వర్గ సుఖాలు అనుభవిస్తావు. ఓడిపోతే విజయం, వీర స్వర్గం, అక్కడికి వెళ్తావు, సుఖాలు అనుభవించు. నువ్వు క్షత్రియుడిగా చేయాల్సింది. ఎందుకు చేయాలి అంటే అప్పుడు నిష్కామ కర్మ గురించి చెప్పాడు. కోరిక లేకుండా కర్మ చేస్తే దోషాలన్నీ ఎగిరిపోతాయి. కాబట్టి మనకు కోరిక ఉన్నా సరే కోరికను అణుచుకుని ఒక పని చేయండి, బాధ్యతగా చేయండి. అప్పుడు అందులో ముందు దోషాలు ఎగిరిపోతాయి. ఫస్ట్ 2 దోషాలు ఎగిరిపోతాయి. ఆ దోషాలు ఎగిరాక పని చాలా క్లియర్ అవుతుంది, స్మూత్ గా అవుతుంది. ఉదాహరణకు మీరు ఒక కార్యాలయానికి ఒక ఫైల్ పట్టుకొని వెళ్ళారు. ఫస్ట్ 2 సంతకాలు పెట్టాల్సిన అవసరం లేదనుకోండి, తర్వాత స్టెప్స్ కి ఈజీగా వెళ్తారు.
ఆ ఫస్ట్ 2 సిగ్నేచర్స్ ఎగిరిపోతాయి మీకు. కోరిక లేకుండా చేస్తే ఫస్ట్ 2 ఆటంకాలు ఎగిరిపోయాయి మీకు. అవిక్రమ నాశ దోషము, ప్రత్యవాయ దోషము. పూర్వజన్మలో పాపాలు నశించిపోతాయి. అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. హృదయం పవిత్రమవుతుంది. ధ్యానం చేసుకుంటారు. ఇది దేవుడి కోసం కాదు, మన కోసం చేసుకుంటున్నాము అని తెలుసుకుని ఇలా ప్రశాంతంగా ఉండాలి అంటే కోపము ఇలాంటివన్నీ వదిలేయాలి. అప్పుడు ఏంటంటే నువ్వు ప్రతిబంధకాలు లేనటువంటి జ్ఞానం అనే స్థితిలోకి వెళ్తావు అర్జున. అప్పుడు నిన్ను స్థితప్రజ్ఞుడు అంటారు. స్థితప్రజ్ఞుడు అనేవాడు ధర్మానికి రాముడు విగ్రహం, ప్రేమకు కృష్ణుడు విగ్రహం, జ్ఞానానికి స్థితప్రజ్ఞుడు విగ్రహము. రాముడు అనగానే రామో విగ్రహవాన్ ధర్మ అంటాం, అవునా? ధర్మానికి గనక విగ్రహ రూపం వేస్తే రాముడు, ప్రేమకు విగ్రహ రూపం వేస్తే కృష్ణుడు, జ్ఞానానికి ఒక విగ్రహ రూపం వేస్తే స్థితప్రజ్ఞుడు అనే మనిషి కనిపిస్తాడు. స్థితప్రజ్ఞుడు దేనికి చలించడు. సముద్రంలో నీళ్లు కలిసినా, ఎండాకాలం వచ్చినా నీళ్లు తగ్గవు. అదే విధంగా వీడు పొంగిపోడు, కుంగిపోడు. తామరాకుపైన నీటి బంధువులాగా ఉంటాడు. తాబేలులాగా ఇంద్రియాలను నిగ్రహించుకుంటాడు. పడవకి లంగరేస్తాడు. లేకపోతే పడవ ఎక్కడికి పడితే అక్కడ, నావ ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి దానికి లంగరు వేస్తాడు. ప్రశాంత చిత్తంతో ఉంటాడు. అట్లాంటిదే మనకు జీవితంలో కావాలి. కోరికలు తీర్చుకో. నువ్వు గనక కోరికలని తీర్చుకోవాలనే ఉద్దేశం లోపల కోపం తెచ్చుకుని, ఆవేశం తెచ్చుకుని పిచ్చివాడి వైపుకు, కోరిక భగవంతుడి వైపే ఉంచుకో, జ్ఞానం వైపే ఉంచుకో. అది తప్పు కాదు. కానీ కోరిక వేరే వాటిపైన ఉందంటే కోరికలు తీరవు, పిచ్చివాడి అయిపోతావు. కోరికలు తీరకపోతే స్మృతి భ్రంశము, బుద్ధి నాశము ఇవన్నీ జరుగుతాయి. ఎవరైతే రాత్రంతా యాక్టివ్ గా ఉంటారో, అంటే అందరూ అజ్ఞానంలో ఉన్నప్పుడు జ్ఞాన రూపంలో ఉంటాడే వాడే స్థితప్రజ్ఞుడు. అందరూ యాక్టివ్ గా కదులుతున్న సమయం లోపల తను ప్రశాంత చిత్తంలో ఉంటాడో అతనే స్థితప్రజ్ఞుడు. కోరికలను వదిలేయాలి, అహంకారం మమకారాన్ని వదిలేయాలి. ఇలా వదిలేసి ప్రశాంతంగా ఉన్నటువంటి స్థితిని బ్రాహ్మీ స్థితి అంటారు ఓ అర్జున అని చెప్పేసి ఈ పవిత్రమైనటువంటి అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం మనం. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించద నీ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. భగవద్గీతలో ఉన్న అన్ని అధ్యాయాల సారము ఈ అధ్యాయంలో ఉంది. ఇందాక మనం ఎన్ని పాయింట్లు తెలుసుకున్నామో చూడండి. ఈ వీడియోని వీలైనన్ని సార్లు చూడండి, నోట్స్ రాసుకోండి, క్విజ్లన్నీ ఆన్సర్స్ చేసుకోండి. ఇక మీకు లైఫ్ చేంజ్ అవ్వకపోవడం ఉండదు. ఎందుకంటే ఇందులో లేని విషయం ఇంకా తర్వాత అధ్యాయాలలో చెప్పలే. వీటినే ఎలాబరేటెడ్ గా చెప్పారు మిగతా అధ్యాయాలలో. ఇందులో ఉన్నదే కర్మయోగం చెప్పాడు, జ్ఞానయోగం చెప్పాడు, భక్తి యోగం చెప్పాడు, బ్రాహ్మీ స్థితి అన్ని చెప్పేశాడు భగవంతుడు. చెప్పనిది ఏది లేదు. కాబట్టి ఇది సాంఖ్యము అంటే సంఖ్యతో సంబంధించినది. తత్వాలు 24 తత్వాలు ఉన్నాయి మనకు. పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, పంచ ప్రాణాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, 72 నాడి వ్యవస్థ. ఇవన్నీ సంఖ్యతో సంబంధించిన తత్వాలు. ఈ తత్వాలకు సంబంధించినదే సాంఖ్యము. ఆత్మ జ్ఞాన యోగమే సాంఖ్యము. ఆత్మ జ్ఞాన యోగమే సాంఖ్యము. అద్భుతమైనటువంటి ఈ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాము. ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో మనం తెలుసుకున్నాము. కోరికలను వదిలేసి వీలైనంత ప్రశాంతంగా ఉంటూ, దుఃఖం అనేది బయట ఉంది, నాలో లేదు అనుకోండి. ఈ రోజు నుంచి మీరు ఏమనుకోవాలి? నేను గనక దుఃఖపడితే బాబోయ్ దేవుడు నాతోటి మంచిగా ఉండడు. మీరు దుఃఖం వచ్చిన ప్రతిసారి ఏమనుకుంటారు? బాబోయ్ దేవుడు నన్ను ఒప్పుకోడు, నేను ధైర్యంగా ఉండాలి, నేను ఏడవకూడదు, నేను ఏడిస్తే దేవుడు నన్ను యాక్సెప్ట్ చేయడు అని గుర్తుంచుకోండి. మీరు దేవుడికి దూరం అవుదాం అనుకుంటున్నారా, దగ్గర అవుదాం అనుకుంటున్నారా? ఇట్స్ అప్ టు యూ. దేవుడికి దగ్గర అవుదాం అనుకున్న వాళ్ళు ఎవరు ఏడవరు. దేవుడికి దూరం అవుదాం అనుకున్న వాళ్ళు మాత్రమే ఏడుస్తారు. ఈ రోజు నుంచి ఏడవకుండా అందరూ ప్రశాంతంగా ఉండాలి, అందరి జీవితంలో వెలుగులు నిండాలి. అదే ఈ 2వ అధ్యాయం యొక్క ముఖ్య ఉద్దేశం. కొద్దిసేపు ప్రశ్న జవాబులు తీసుకుందాం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. కూటస్థ స్థితికి వచ్చేసి నాకు ఇంకేముంటుంది సార్? ఆడికి వచ్చేసినాము, ఇంకేం లేదు. ప్రశాంతం ఇంకేముంది? అదే 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 బ్రాహ్మీ స్థితి. ఆ స్థితికి వచ్చిన తర్వాత ఇంకా ప్రపంచాన్ని మనం పట్టించుకోము. ఇంకా ప్రపంచాన్ని పట్టించుకోము, సుఖ దుఃఖాలను పట్టించుకోము. అలా ప్రశాంతంగా నిర్వికారంగా ఉంటాము. పాపాలన్నీ కూడా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, ఇవి తర్వాత అధ్యాయాలలో తెలుసుకుంటాం. పాపాలన్నీ, ఆ మూటలన్నీ కరిగిపోయాయి, కాలిపోయాయి. ప్రశాంతంగా ఉంటాం. ఇంకా ఇక తర్వాత మనం మనలోనే భగవంతుడిని చూస్తూ నిరంతరము బ్రహ్మానందంలో ఉండిపోతాము. అదే కూటస్థ స్థితి. జై శ్రీకృష్ణ. ఇంకా గురువు గారు ఒక క్వశ్చన్. చెప్పండి. అంటే ఇప్పుడు శరీరము ఆత్మ వేరు అన్నప్పుడు ఇది శరీరానికి కలిగిన ఈ బాధని అంటే నేను చూస్తున్నాను, అంటే ప్రపంచంలో జరిగేది ఇది అందరికీ. కానీ ఈ శారీరక బాధను తప్పించుకోవడం ఎలా?
ఇప్పుడు మానసికంగా అంటే ఈ జ్ఞానం వల్ల కొంచెం మనం అనుకున్నప్పుడు కొద్దిగా అవుతామేమో కానీ శారీరక బాధ ఎప్పుడు పీడిస్తూనే ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి ఎలా అని question. శారీరక బాధలు అనేవి పూర్వజన్మవి, అవి మనము మార్చలేము. ముందుగా ఏంటంటే ఒకటి ఆరోగ్యకరమైన పరిస్థితులు మనం ఉండకపోవడం వల్ల వచ్చేది ఒకటి ఈ జన్మలో చేసుకున్నది. రెండోది సైకోసోమాటిక్ అంటారు, అంటే మనస్సు నుంచి సోమా అంటే బాధ, సైకోసోమాటిక్ మనస్సు ద్వారా శరీరం మీదకి వచ్చేటటువంటి బాధలు, వాటిని ఎవరూ తీర్చలేరు మనసును నిగ్రహించుకుంటే తప్ప. మూడవది పూర్వజన్మ నుంచి వచ్చేటటువంటివి ఏవైతే ఉంటాయో అవి మనము అనుభవించక తప్పదు. ఈ శారీరక బాధలు వచ్చినప్పుడు ఏంటంటే ఇది నా ప్రారంధం తీరిపోతుందని వదిలేయడమే. ఎందుకంటే కొంతమంది పుట్టుకతోటే ఏదో ఒక దోషంతో పుడతారు, వారిని ఏం చేయగలం? చెవులు వినిపించవు, కళ్ళు కనిపించవు, ఇటువంటి వారికి పుట్టుకతోటే వచ్చింది, అది ప్రారంధంగా మనం వదిలేయడం తప్ప వాటిని ఏం చేయలేం. మిగతా శారీరక బాధలు ఏవైతే మనకు వచ్చాయో వాటికి ఏమనుకోవాలి? నా పాపాలు ఇలా కరిగిపోతున్నాయి అనుకుని మానసికంగా దృఢం అవడమే. ఎందుకంటే శరీరం శాశ్వతం కాదు. ఇప్పుడు మీ చొక్కా చిరిగిపోయింది అనుకోండి, ఏం చేస్తారు? షర్ట్లు చిరిగిపోయాయి, ఏం చేస్తాం? కుట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం అంతే. మాక్సిమం కుట్టుకోవడానికి వీలవ్వకపోతే పడేస్తాం అంతే. ఈ శరీరం కూడా అంతే, వీలైనంత వరకు దానికి ట్రీట్మెంట్ ఇస్తాము, ఇచ్చిన తర్వాత పారేయడమే, ఇంకా చేసేది ఏమీ లేదు. గురువు గారు ఇంకొక క్వశ్చన్ దీనికి సంబంధించింది. అంటే శరీరం బాధపడుతూ ఉంటుంది కదా, ఆ శరీరం బాధపడినప్పుడు మనలో ఉన్నటువంటి ఆత్మ బాధపడుతుందా, లేకపోతే అక్కడ ఏది చెందుతుంది, ఏది బాధపడుతుంది? ఆత్మ అనేది అసలు ఏది లేదు. ఆత్మ అనేది కేవలము చైతన్య శక్తి. ఇప్పుడు మీరు కాళ్ళు చేతులు ఊపడానికి, మీరు మాట్లాడుతున్నారంటే అది ఆత్మశక్తి, చూస్తున్నారు అంటే అది ఆత్మశక్తి, గాలి పీలుస్తున్నారు అంటే అది ఆత్మశక్తి. ఆత్మకు మరణం లేదు, చావు లేదు, బాధలు లేవు, ఏమి లేదు. ఆత్మ అనేది ఎలక్ట్రిసిటీ. ఉదాహరణకి ఎలక్ట్రిసిటీ మీ ల్యాప్టాప్ మీ మొబైల్లోకి వచ్చింది అనుకోండి, మీ మొబైల్లో ఏదైనా అయితే ఎలక్ట్రిసిటీకి ఏమన్నా ప్రాబ్లం అవుతుందా? ఎలక్ట్రిసిటీ అబ్బా అని ఏడుస్తుందా? ఇప్పుడు మీ మొబైల్కి ఏదో ప్రాబ్లం వచ్చింది, ఈ మొబైల్ లోపల చైతన్యము ఎలక్ట్రిసిటీ, ఆ ఎలక్ట్రిసిటీని ఆత్మ అంటాం. మీ మొబైల్లో ప్రాబ్లం వస్తే మీ ఎలక్ట్రిసిటీలో ఏమన్నా ప్రాబ్లం వస్తుందా? జవాబు చెప్పండి. మీ మొబైల్లో ప్రాబ్లం వస్తే మీ మొబైల్లో ఉన్న చైతన్యము ఆత్మ రూపంలో ఉన్న ఎలక్ట్రిసిటీకి ఏం కాదు. మాక్సిమం ఏమవుతుంది? మొబైల్ పనిచేయడం అయిపోతుంది, ఎలక్ట్రిసిటీ ఇందులోకి రావడం అయిపోతుంది, అంతే. రావడం అయిపోతుంది. కాబట్టి ఆత్మ ఏమీ ఉండదు. ఆత్మ అనేది కేవలము మీరు అన్ని రకాల మీ శరీరము చైతన్యం, అది మీ మనసుకి తెలుస్తుంది, అది మీ మనసుకు బుద్ధికి, అది మీ మనసుకు బుద్ధికి, ఆత్మకి ఏమి ఉండదా? అదే చెప్తున్నాను. బాగా పెయిన్ వస్తుంది, అరుస్తూ ఉంటాడు, మనం హాస్పిటల్లో వెళ్తాం కదా, చూస్తుంటాం. అది మనసుకు బుద్ధికి, అది మనసుకు బుద్ధికి, ఆత్మ మనసుకు బుద్ధికి కంట్రోల్ ఎలా చేసుకోవాలి? ఇప్పుడు అది ఎలా తగ్గించుకోవాలి? నొప్పి తగ్గదు, ఇంకా నొప్పిని ఊరుకోవడమే. ఇంకా నొప్పికి ఏం చేస్తాం? నొప్పికి వాడు ఏం చేస్తాడు? ఇంజక్షన్ ఇస్తాడు, అంతే కదా. పెయిన్ కిల్లర్స్ ఇస్తాడు, అంతే కదా. ఎందుకంటే ఏంటంటే ఇలాంటి బాధలు ఉన్న వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు గురుగారు. లేక రీసెంట్ గా 2 చూసాను, మా ఫ్రెండ్స్ ఎవరో చెప్తే విన్నాను నేను. అట్లా బాధల వల్ల వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అలా తట్టుకోలేని పరిస్థితి అది ఎందుకు జరుగుతుంది అలా? అంటే ఇప్పుడు తట్టుకోలేని పరిస్థితి రావడానికి కారణం మనం తెలుసుకున్నాం ఏంటంటే అది పూర్వజన్మది అయి ఉండొచ్చు, ఈ జన్మలో మనము ఆరోగ్యంగా ఉంచుకోలేకపోవడము, ఈ రెండింటి వల్ల జరుగుతుంది. అయితే దానికి ఆత్మకు సంబంధం లేదు అని చెప్తున్నాను. దానికి ఆత్మకు సంబంధం లేదు, దానికి మనసుకి సంబంధం ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు నొప్పి రాగానే పెయిన్ కిల్లర్ ఇస్తారు, ఇవ్వగానే మనం ఊరుకుంటాం కదా, పెయిన్ తగ్గిపోతుంది మనకు కదా. అలాగే మనకు ఇది ఇస్తారు, దాన్ని ఏమంటారు, మత్తు ఇంజెక్షన్ ఇస్తారు, ఇవ్వగానే మీకు అది తెలియదు. దీనికి ఆత్మతో సంబంధం ఉండదు. మీ బ్రెయిన్ కి వెళ్లే నరాలు ఏవైతే ఉంటాయో ఆ నరాలని వాళ్ళు నంబు చేసేస్తారు. బ్రెయిన్ కి వెళ్లే నరాలు ఏవైతే అన్ని నొప్పి వచ్చిందా రాదా అని ఎక్కడ తెలుస్తుంది అంటే మీ బ్రెయిన్ కి తెలుస్తుంది. బ్రెయిన్ కి తెలియగానే బాధపడతారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఆపరేషన్ చేస్తున్నప్పుడు పెద్దగా కోసేసినా కూడా మనకేం నొప్పి అనిపించదు, ఎందుకంటారు? ఎందుకంటే ఆ టైంలో మనం బ్రెయిన్ కి ఇంజెక్షన్ ఇస్తారు, ఆత్మకి ఇంజెక్షన్ ఇవ్వరు. కాబట్టి అది ఆత్మ కాదు. అయితే శరీరానికి బాధ ఉన్నప్పుడు ఎలాగా అంటే దాన్ని నేను ఇందాక చెప్పినట్టుగా శరీరానికి బాధ అనేది కొన్ని జన్మల నుంచి వస్తుంది. ఈ జన్మలో వచ్చినా పూర్వజన్మ నుంచి వచ్చినా అది అనుభవించక తప్పదు. అది ప్రారబ్ధము కావచ్చు, ఈ జన్మలో మనం చేసుకున్న ఇవి కావచ్చు, అది అనుభవించక తప్పదు. నొప్పి వస్తే భరించాల్సిందే, తప్పదు. దానికి ఇంకా మనకు వేరే మార్గం లేదు లేదు లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా కొన్ని ప్రారబ్ధాల వల్ల కొన్ని పాపాలు మనం పోగొట్టుకోవడం కోసం జరిగేవి. దానికి ఆధ్యాత్మికంగా చెప్పేది ఏంటంటే ఈ శరీరం నాది కాదు అనుకున్నప్పుడు చాలా మందికి నొప్పి తెలియదు. ఉదాహరణకి మీరు తమిళనాడులో అక్కడ ఇక్కడ చూస్తారు కదా, వాళ్ళు శరీరాన్ని బాధ పెట్టుకుని లాగుతూ ఉంటారు. దశావతారం సినిమా లోపల వాడు ఏం చేస్తాడు, శరీరంలో ఇలా గుచ్చుతారు, గుచ్చి వాడిని పైకి లాగుతారు కమల్ హాసన్ ని. లాగితే అతను ఏమంటాడు,
రాయిని చూస్తే దేవుడు కనిపించడు, రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు, దేవుని మాత్రం కంటే ఈ దేహం కనరాదు అంటాడు. అంటే ఒక్కసారి కనుక దైవాన్ని గుర్తించిన వాడికి శరీరం మీద వచ్చే నొప్పులు కూడా తెలియవు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఆధ్యాత్మికంగా అత్యంత ఉన్నత స్థాయికి వెళ్ళిన వారికి శరీరం కోసేసిన వాళ్ళకు నొప్పి తెలియదు. దీని గురించే మనం ఉదాహరణగా రమణ మహర్షిది చెప్పుకున్నాం. రమణ మహర్షి ఉదాహరణ లోపల ఆపరేషన్ చేసి చేసుకోన్నాడు, ఆయన ఏడవలేదు, ఏం లేదు, ఈ శరీరం నాది కాదు అని నిర్లిప్తంగా ఉన్నాడు అంతే. అయితే ఆ స్థాయికి మనం వెళ్ళగలమా? అది కాదు. మనం నొప్పి వచ్చినప్పుడు బాధపడతాం, కాలుకు నొప్పి వచ్చినప్పుడు బాధపడతాం, చెయ్యికి నొప్పి వచ్చినప్పుడు బాధపడతాం. నొప్పి అనుభవించక, ప్రారంధం అనుభవించక తప్పదు తప్పదు తప్పదు. ఈ స్థాయి నుంచి దాటినప్పుడు మాత్రమే, నేను శరీరం కాదు అనే నమ్మకం గట్టిగా వచ్చినప్పుడు మాత్రమే అప్పుడు మనం ఈ దేహానికి ఏం చేసినా మనం అప్పుడు బాధపడము. కొంతమంది ఋషులు తపస్సు చేసుకుంటూ ఉంటే వారి శరీరాన్ని చీమలు తినేస్తూ ఉండేవి, ఓకే, పాములు తినేస్తూ ఉండేవి, తేళ్లు తినేస్తూ ఉండేవి. వాళ్ళు శరీరాన్ని పట్టించుకునే వాళ్ళు కాదు. ఎందుకంటే దేవుడితో ఒకసారి కనెక్ట్ అయ్యాక ఈ దేహం కనిపించదు. కాబట్టి ఆ దేవుడితో కనెక్ట్ అయ్యేంత సాధన చేసిన వాళ్లకు మాత్రమే ఈ దేహంతో వచ్చే నొప్పులు మనకు తెలియకుండా ఉంటాయి. కానీ ఆ సాధన అంత స్టేజ్కి వెళ్లే వరకు దేహానికి వచ్చే నొప్పులు అనుభవించక తప్పదు. క్లియర్ గా ఉందా మీకు ఇక్కడ? ఉంది గురుగారు. చాలా నుంచి నేను అడుగుదాం అనుకున్నాను, నాకు సమాధానం దొరికింది. చాలా ధన్యవాదాలు గురుగారు. కానీ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ సాధన చేసిన వాళ్ళకి నొప్పి తెలియదు. హైయెస్ట్ లెవెల్ ఆఫ్ సాధన వాళ్ళకి శరీరం మీద నొప్పి. ఇప్పుడు మీరే చూడండి కదా, తమిళనాడులో శరీరానికి గుచ్చుకుని వాళ్ళు పెద్ద పెద్ద బండీలు, రథాలు లాగుతూ ఉంటారు, నాలికకి శూలాలు గుచ్చుకుంటూ ఉంటారు. వాళ్ళకి నొప్పి తెలియదు, ఎందుకంటే భక్తి లోపల నొప్పి తెలియదు. మా అమ్మకి ఆరోగ్యం బాలేని టైం లోపల మేము చిత్రకూట అనే ఒక ప్లేస్కి వెళ్ళాం. వెళ్తే చిత్రకూట లోపల ఒక హనుమాన్ ధార అని ఒక ప్లేస్ ఉంది. అక్కడికి చాలా మెట్లు ఉన్నాయి. ఆ రోజుల్లో, ఇప్పుడంటే సరే వ్యాన్ లో కూడా వెళ్ళొచ్చు, కార్ లో కూడా, ఆ రోజుల్లో ఉండేవి కాదు. కానీ అవన్నీ ఎక్కాలంటే ఎట్లాగా? మా అమ్మ వచ్చింది నాతో పాటు, కింద ఉంచడం మా అమ్మని నాకు ఇష్టం లేదు. నేను అప్పుడు అన్న, అమ్మ నేను ఒక్కనే వెళ్ళేసి వస్తానంటే, లేదురా నేను కూడా ఎక్కుతానని ఎక్కేసింది అన్ని మెట్లు. ఇంట్లోపల 10 మెట్లు ఎక్కడానికే చాత కాదు మా అమ్మకి, పెద్ద పెద్ద మెట్లను ఎక్కుకుంటూ హనుమాన్ ధారాలో పైకి వచ్చింది అమ్మ. సో కాబట్టి ఏమవుతుందంటే సంకల్పము మన శరీరాన్ని దాటిపోతుంది. శబరికి వెళ్ళిన వాళ్ళందరి సంగతి చూడండి. శబరి లోపల మొన్న మేము వెళ్ళినప్పుడు అక్కడ అసలు వాళ్ళని చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. ఎంత కష్టపడుతూ శరీరం పైన వచ్చే బాధలని అస్సలు పట్టించుకోకుండా దృఢంగా ఉండిపోతారు వాళ్ళు. వాళ్ళందరినీ అంటే భగవంతుడి పైన ధ్యానము గట్టిగా కుదిరి సంకల్పం సరిగా చేసుకున్న వాళ్ళకి శరీరం పైన వచ్చే నొప్పులు అనిపించవు. ఎక్కడ పడితే అక్కడే పడుకుంటారు. చలిని కూడా ఎదుర్కోగలిగే శక్తి వస్తుంది వాళ్ళకి. తెల్లవారుజామునే లేచి స్నానాలు చేయాలి. అంటే మానసికంగా మనం ఒకసారి సరైన సంకల్పం చేసుకుంటే శరీరం నుంచి మనం బాధపడేది తగ్గిపోతుంది. ఆ సాధన కొన్నాళ్ళు సాధిస్తే శరీరం పైన ఏమొచ్చినా మనం తట్టుకోగలుగుతాము. జై శ్రీకృష్ణ. చిన్న సార్, జై శ్రీకృష్ణ అండి. చిన్న ఆడియో చూశాను, చెప్పనండి. ఈ శరీరం గురించి బాధ అన్నారు కదా, రమణ మహర్షి గారికి అలాగే గొంతులో పుండు వస్తే ఏంటి వచ్చింది మీరు పట్టించుకోవట్లేదు అనేసి అంటే, అది వచ్చిందని కూడా అనలేదు. వారు మీరు ఎలా వచ్చారో వారు కూడా అలాగే వచ్చారని అన్నారు. అది వింటే చాలా ఆశ్చర్యం వేసింది. కరెక్ట్ కరెక్ట్. అంటే శరీరం అంటే తగ్గిపోతుంది. అప్పుడే ఇలాంటి మాటలు అనగలుగుతారు. అది వచ్చింది, నొప్పి వచ్చింది, నొప్పి బాబాయ్ భరించలేకపోతున్నా అంట, వారు వచ్చారు మీలాగే అని అన్నారు. అది ఎంత వారు ఆ పుండు కూడా అలా అంత అలా లేనప్పుడు అర్థం కాలేదు. అదే అంటే జస్ట్ అంటే మీరు వచ్చినట్టుగానే వాళ్ళు అంటే ఈ శరీరానికి సంబంధించి మీరు నా శరీరాన్ని చూస్తూ వచ్చారు, ఆ గాయం కూడా శరీరం చూస్తూ వచ్చింది, శరీరానికే వచ్చింది అని చెప్పడం అంతే అక్కడ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ మేడం. ఎంత బాగా చెప్తున్నారు సార్, అసలు ఎన్ని విషయాలు తెలుసుకుంటున్నాం సార్. ఎన్ని నమస్కారాలు పెట్టినా మీకు జన్మ ధన్యవాదాలు. ఎంత బాగా చెప్తారు సార్. నమో నమః గురువు గారు, కోటి ధన్యవాదాలు. చాలా సంతోషం సార్. జై శ్రీకృష్ణ. నాకు ధన్యవాదాలు. సరే, నాకు పెట్టకపోయినా చెప్పకపోయినా ఓకే. అర్థం చేసుకుని ఈ రోజు నుంచి దుఃఖం వచ్చిన ప్రతిసారి ఇది నాది కాదు అనుకోవాలి. చిన్నపిల్లలకి ఏం చేస్తాము, వాడికి దెబ్బ తగలగానే ఇది నీకు కాదు అంటే వాళ్ళు ఊరుకుంటారు. మా పిల్లాడు నేల మీద పడేవాడు, పడగానే ఏం చేసేవాళ్ళు మా అమ్మ వాళ్ళు, ఆహా మళ్ళీ బండలు పగలు కొట్టేవా, ఈ రోజుకు ఒక బండ పగలు కొడుతున్నావు నువ్వు అని తిట్టేవాళ్ళు. తిడితే వాడు కాము ఊరుకునేవాడు, వాడు దెబ్బను మర్చిపోయేవాడు. తన వల్ల ఏదో బండలు పగిలిపోయాయి అనుకునేవాడు అన్నమాట.
అంటే ఏంటి ఇక్కడ తెలుస్తున్నది అంటే శరీరం కంటే నొప్పులు, శరీరం పైన వచ్చే నొప్పులకి శరీరాన్ని కూడా దాటి వెళ్ళిపోతాం. ఇది నాది కాదు అనుకుంటే శరీరానికి మనసుకు ఇది నాది కాదు అనుకోండి. దుఃఖం వచ్చినప్పుడు ఇది నాది కాదు, ఇది నా స్వరూపం కాదు. ఏడుపు వచ్చినప్పుడు ఇది నా స్వరూపం కాదు. కష్టం వచ్చినప్పుడు నాది కాదు, ఇది శాశ్వతం కాదు అన్నట్టుగా అనుకున్నట్లయితే ధర్మరాజుకి ఒక లెటర్ ఇస్తాడనమాట ఆయన శ్రీకృష్ణుడు. ఇది అందరికీ తెలిసిన కథే. అది యుద్ధం అయిన తర్వాత చూడు అంటాడు అనమాట. అందులోపల ఏముంటుందంటే ఇది కూడా దాటిపోతావు అంటే అది మంచి జరిగినప్పుడు చూసుకోవచ్చు, చెడు జరిగినప్పుడు చూసుకోవచ్చు. మంచి ఉన్నప్పుడు కూడా ఇది దాటిపోతావు, చెడు జరిగినప్పుడు కూడా ఇది దాటిపోతావు. ఇది మారాల్సిందే. అది గుర్తుంచుకోండి. శాశ్వతం. ఈ ప్రపంచంలో మార్పు ఒక్కటే శాశ్వతము. భగవంతుడు ఏ విధంగా శాశ్వతమో మన జీవితాలలో ఈ మార్పు జరిగిపోతూ ఉంటుంది. తప్పదు, మనకు మార్పు వచ్చి తీరుతుంది. కాబట్టి ఏంటంటే కష్టం వచ్చిన తర్వాత వెయిట్ చేయండి, సుఖం వస్తుంది. సుఖం వచ్చిన తర్వాత వచ్చే కష్టానికి సిద్ధపడండి. ఇవి రెండు కాదు అంటే కష్ట సుఖానికి అతీతమైనటువంటి జ్ఞాన స్థితికి వెళ్ళాలి. ఎప్పుడైతే మనం జ్ఞాన స్థితికి వెళ్తామో అప్పుడు ఇక మనము బాధపడే అవకాశము, బాధపడే అవసరము ఉండదు. ఆ స్థాయికి మనందరము కూడా చేరుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. సార్, అంటే మనం మానసికంగాను దేన్ని తీసుకోకపోవడం వల్ల, అంటే ఇది నాది కాదు అనుకోవడం వల్ల మన శరీరం పైన వచ్చే సమస్యలు కూడా మనకు అంటే తెలియవు. ఏ బాధ వచ్చినా కూడా తట్టుకోగలుగుతాం అని అర్థం కదా సార్ దీని వల్ల? కరెక్ట్. అంతే. కాబట్టి మనం ఏంటంటే మానసికంగా మనము బాధపడకుండా ఉండాలి. ఏ దానికైనా మనం మానసికంగా బాధపడకుండా ఉంటే చాలు, అంతే. కాబట్టి మనసుకు తీసుకోకూడదు, ఏది మనసుకు తీసుకోకూడదు. బాధపడడం అనేది మనసుకు తీసుకోకూడదు, సరిపోతుంది. అప్పుడు మనం మనస్సుకి ఏది తీసుకోకూడదు. ఏది జరిగినా కూడా ఇది భగవంతుడి సంకల్పం అని చెప్పేసి వదిలేసినట్లయితే చాలు. భగవంతుడి సంకల్పం ఉన్నప్పుడు మనం ఇంకా దేని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఒకసారి ఆలోచించండి. నేను ఇది గత వారమో అంతకు ముందు వారమో చెప్పాను. మనం అనుకున్నదే జరిగిందంటే బాధపడాల్సిన అవసరం లేదు. అనుకున్నది జరగకపోతే మనకంటే తెలివైన వాడైన భగవంతుడు దాన్ని జరిగేలాగా చేశాడు. మనకు ఎక్కువ తెలుసా, భగవంతుడికి ఎక్కువ తెలుసా? మనం అనుకున్నది జరిగింది అంటే సంతోషం, నో ప్రాబ్లం. అనుకున్నది జరగలేదు అంటే దట్స్ వాట్ గాడ్ వాంటెడ్ ఇట్ టు హ్యాపెన్. దేవుడు అలా జరగాలని కోరుకున్నాడు అనుకోండి, అంతే. ఇంకప్పుడు మీరేమంటారు? అప్పుడు బాధపడరు. కాబట్టి మనసుకు తీసుకోండి. మీరు బాధని దేవుడి మీదకి తోసేసేయండి. దేవుడు ఇలా కావాలనుకున్నాడు అని అనుకోండి, అంతే. ఇప్పుడు అర్జునుడు తన కుమారుడు చనిపోయినా, వంశాంకురం లేకపోయినా కూడా దేవుడి మీద బ్లేమ్ చేయలేదు. దేవుడు ఇలా కావాలనుకుంటున్నాడు అని చెప్పి అన్నాడు. మనం చాలాసార్లు అనుకున్నాం అర్జునుడికి వచ్చిన కష్టం ముందు మన కష్టం ఎంత. అర్జునుడికి వచ్చిన కష్టం ముందు మన కష్టం ఎంత ఆలోచించండి. జీవితంలో ఎప్పుడు ఎంజాయ్ చేయలేదు కదా వాళ్ళు, లైఫ్ ఎప్పుడు ఎంజాయ్ చేయలే. ఎంజాయ్ చేద్దాము, రాజ్యంలో ఉన్నాము అనుకునే లోపల అయిపోయింది. శ్రీకృష్ణ పరమాత్మ అవతారం సాధించడము, వీళ్ళు స్వర్గారోహణకి వెళ్ళడము, జీవితంలో ఎప్పుడు కష్టమే. వాళ్ళకంటే పెద్ద కష్టాలా మనవి? ఒకసారి ఆలోచించండి. కాబట్టి మనసుకు తీసుకోవద్దు. ఎందుకంటే జరిగిందా జరిగింది, జరగలేదా దేవుడి నిర్ణయం అని అనుకోండి. అప్పుడు ఏం కష్టం ఇంకా మీకు? అన్నిటికీ సర్వం జగన్నాథం, అన్ని దేవుడికి వదిలేయండి. అంత భగవతేచ్ఛ, భగవతుడి యొక్క సంకల్పం అని చెప్పేసి వదిలేశారంటే మానసికంగా మీకు అప్పుడు మానసికంగా, శారీరకంగా ఏ బాధ ఉండదు. ఏది జరిగినా ఈ రోజు నుంచి బాధపడకండి, అన్ని వదిలేయండి, అలా నిర్లిప్తంగా ఉండండి, చాలు. జై శ్రీకృష్ణ. బాధ్యత సరిగా చేస్తే చాలు. బాధ్యత చేస్తూ అన్నింటినీ భగవంతుడికి వదిలేయండి. ఎంత సింపుల్ చూడండి, ఆలోచించండి ఒకసారి. ఇక భగవంతుడికి ఏది జరిగితే అది జరగాలి, అంతే. ఇంకా జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఇది దేవుడు పెట్టి పరీక్ష అనుకుంటే మనకు ఇదేది ఉండదు సార్. స్పెషల్లీ దుఃఖం అయినప్పుడు అది పరీక్ష అంటే మనం దాంతో మనకు ఓపిక అన్ని వస్తుంది, ధైర్యం కూడా వస్తుంది. అది ఎదుర్కోగలి ధైర్యం వస్తుంది మనకు. అప్పుడు మనసుకు అంత టెన్షన్ కానీ అందరికి బీపీలు రాకుండా ఏం కాదు. అదే సుఖం వచ్చినప్పుడు కూడా మనకు ఇంతే ఇచ్చినాడు దేవుడు, దీనికి మనం ఎక్కువ మన కర్తృత్వం, నేను నాది అని అనుకోకుండా దైవేచ్ఛ అని అనుకుంటే అప్పుడు మనకి ఏ ప్రాబ్లం ఉంటుంది. దట్స్ వాట్ ఐ ఫీల్ సార్. కరెక్ట్, 100% కరెక్ట్. ఏదైనా కూడా అంతే కదా, ఈ భగవంతుడి మీద తోసేస్తే ఈజీ. మన సాధన మనం చేసుకుంటూ, సాధన ఒక్కటి సంకల్ప శక్తి ద్వారా మనం చేసుకోవాలి, మిగతాదంతా కూడా భగవదేచ్ఛ అని వదిలేయండి. ఎంత సులభం తెలుసా జీవితం? చాలా సులభంగా, అత్యద్భుతంగా నడిచి వెళ్ళిపోతుంది. జీవితంలో ఎవరు పైకి రారో నేను మీకు మొదటి నుంచి చెప్పాను, అందరికీ చెప్తున్నాను. హడావిడి పడ్డవాడు ఎప్పటికీ పైకి రాడు.
నాకు ఈ హడావిడి ఉంది, ఈ ప్రోగ్రామ్ నుంచి ఆ ప్రోగ్రామ్కి వెళ్ళాలి, ఆ ప్రోగ్రామ్ నుంచి ఈ ప్రోగ్రామ్కి వెళ్ళాలి. సరే, సినిమా అయిపోతుందా? సినిమా అయితూ ఉంటుంది, పేర్లు పడే లోపల వాళ్ళందరూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి డోర్ దగ్గరికి వచ్చి ఆగి చూస్తూ ఉంటారు. మళ్ళీ ఒక 2 సెకండ్లు ఉంటుంది సిగ్నల్ ఆగడానికి. ఆ 2 సెకండ్లలో రిస్క్ తీసుకుని ప్రాణానికి ప్రమాదం వచ్చినా సరే వెళ్ళిపోతారు. ఆ టైంలోనే ఇంకోటి స్పీడ్ గా వచ్చి గుద్దేస్తాడు. హడావిడి. లిఫ్ట్ ఎక్కడానికి హడావిడి, లిఫ్ట్ దిగడానికి హడావిడి, రైలు ఎక్కడానికి హడావిడి, రైలు దిగడానికి హడావిడి, టెంపుల్లోకి వెళ్ళడానికి హడావిడి, టెంపుల్లో టికెట్లు తీసుకోవడానికి హడావిడి. హడావిడి పడేవాడు ఎప్పుడూ ఆనందంగా ఉండడని గుర్తుంచుకోండి. ప్రశాంతంగా చేయండి, ఏ పనైనా ప్రశాంతంగా చేయండి. మీరు 9ంటికి ఆఫీస్కి వెళ్ళాలి అంటే 40 నిమిషాలు పడుతుంది ఆఫీస్కి అంటే 8ంటికి బయలుదేరండి. 20 నిమిషాలు ఇంకా మీకు బఫర్ టైం ఉంది. ఎందుకు హడావిడి? హడావిడి పడ్డవాడు ఎప్పుడు జీవితంలో ఆనందంగా ఉన్నాడు. 100 ప్రోగ్రామ్స్ పెట్టుకున్నవాడు ఎప్పుడు ఆనందంగా ఉన్నాడు. ప్రశాంతంగా చెయ్యండి. ఈ హడావిడి ఉన్నవాడు ఆధ్యాత్మిక రంగంలో పనికిరాడు. అంతే. ఆధ్యాత్మిక రంగంలో అలసత్వం, లేట్గా రావడము, బద్ధకము, సోమరితనము, అజ్ఞానము, ఇవన్నీ ఒక కేటగిరీకి వస్తాయి. అవి చేస్తూ నేను ఏదో పారాయణం చేశాను కదా, చాలే ఈ జన్మకి, దేవుడికి పుష్పాలు అలంకరించాను కదా, మా ఇంటికి నిన్న 100 మంది వచ్చారు, బాగా అలంకరించాం, బాగా జరిగింది తెలుసా పూజ, దేవుడికి 9 రకాల వంటలతో నేను నైవేద్యం పెట్టాను, చాలు నాకు పుణ్యం వచ్చింది, ఈ ప్రవచనాలలో ఏముంది? సో ఇది కాదు హడావిడి. ఆ హడావిడి మానేయండి. ముందు హడావిడి, హంగు, ఆర్భాటం మానేయండి. మనస్సుతో భగవంతుణ్ణి ప్రార్థించండి. మీలో ఉన్న భగవంతుణ్ణి గుర్తించండి. నేను అని ఇలా అంటామా? ఇక్కడ ఉన్నాడు భగవంతుడు, హృదయంలో ఉన్నాడు, శరీరం అంతా వ్యాపించి ఉన్నాడు, కానీ ఇమీడియట్ గా ఇక్కడ ఉన్నాడు అనుకోండి. అలా ఊహించుకుంటూ భగవంతుని అక్కడ ఊహించుకుంటూ ఆ భగవంతుడి పైన అలా దృష్టి పెడుతూ అలా ధ్యానంలోకి వెళ్ళిపోండి. సోఫాలో కూర్చున్నారా, మంచం మీద పడుకున్నారా, కుర్చీలో కూర్చున్నారా, నేల మీద కూర్చున్నారా, కాళ్ళు నేల మీద ఉంటే మన శక్తి నేలలోకి వెళ్ళి అన్ని మర్చిపోండి. ఏమీ లేదు, ఏ నియమము లేదు. భగవంతుడే మీరు అయినప్పుడు నియమాలేంటి? భగవంతుడే మన శక్తి అయినప్పుడు నియమాలేంటి? అలా భగవంతుడి పైన ధ్యాస పెడుతూ ఆనందంగా ఆయన లోపల కలిసిపోండి. భగవంతుడా, ఈ దేహాన్ని ఇచ్చావు. ప్రపంచంలో నాకంటే దారుణంగా 99% మంది ప్రపంచంలో ఉన్నారు, అన్ని చోట్ల వ్యాపించి ఉన్నారు, ఎన్నో కష్టాలు పడుతున్నారు. పూటకు కనీసము భోజనం దొరకని వాళ్ళు ఎంతమందో, కుక్కలు నక్కలు ప్రతిరోజు వర్షానికి తడుస్తూ, చలికి వణుకుతూ, ఎండకి ఎండుతూ నానా కష్టాలు పడుతున్నాయి. వాటన్నిటికంటే కూడా ఉన్నత జన్మ ఇచ్చావు. నేను కూడా రేపు కంప్లైంట్ చేస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అప్పుడు ఆ చెంప ఈ చెంప వాయిస్తాడు. అద్భుతమైన మానవ జన్మ ఇచ్చాను, ప్రవచనాలు వినడానికి ఒక మొబైల్ ఫోన్ ఇచ్చాను, ఒక ల్యాప్టాప్ ఇచ్చాను, అద్భుతమైనటువంటి భారతదేశంలో పుట్టించాను, గొప్పదైనటువంటి హిందూ ధర్మంలో పుట్టించాను, నీకు కంప్లైంట్స్ ఉంటాయా అని ఆ చెంప ఈ చెంప వాయిస్తాడు. మనకంటే అభాగ్యులు, నిర్భాగ్యులు 99% జనాలు మనుషుల్లో ఉన్నారు. ఇక జంతువులు అయితే చెప్పనే చెప్పక్కర్లేదు, అవి అనుభవిస్తున్నటువంటి కష్టాలు ఇక చెప్పనే చెప్పక్కర్లేదు. అవన్నీ లేకుండా ఇంత ఆనందంగా ఉండడం, ఇంకా కూడా మనకు జీవితం మీద కంప్లైంట్స్ ఉన్నాయా? ఒక్కసారి ఆలోచించండి. దుర్మార్గం అది, దుర్మార్గం. మీ చెవుల్లోకి వచ్చి చెప్తాండా ఇప్పుడు కూడా వినిపిస్తాండా? అంత చేస్తుంటా ఇంకా. అంటే సార్, లైఫ్ ఇస్ ఏ డ్రామా. ఈ డ్రామాలోని మనం మన పాత్ర నిర్వహించి వెళ్ళిపోవాలి అన్న కాన్సెప్ట్ ని మనం యాక్సెప్ట్ చేస్తే, దేవుడు మనకి ఈ పాట ఇచ్చాడు, ఈ రోల్ ప్లే చేయమని ఇచ్చాడు డ్యూ టు వేరియస్ రీజన్స్. అది పూర్వజన్మ సుకృతం అనండి, పూర్వజన్మ కార్మిక అకౌంట్ అవ్వచ్చు, ఏదైనా ఒక రోల్, ఆ రోల్ ని ప్లే చేస్తూ ప్రశాంతంగా లెట్ గో అవుతూ చేస్తే ధ్యాన మార్గంలోకి వెళ్ళడానికి మనకి సహాయపడుతుంది. లైఫ్ ఇస్ ఎ డ్రామా, మన రోల్ ప్లే చేస్తున్నాం అనుకోమంటున్నారు. అదే కదా సార్, అర్థమైంది నాకు. కరెక్ట్, అంతే. ఎందుకంటే ఇప్పుడు మనకంటే అభాగ్యులు, నిర్భాగ్యులు ఇంతమంది ఉన్నప్పుడు కూడు గూడు గుడ్డ తక్కువైన వాళ్ళు ఇందులో ఎంతమంది ఉన్నారో చెప్పండి. ఇవాళ జాయిన్ అయిన వాళ్ళలో ఈ పూటకు అన్నం తినలేను నేను అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరికన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నాం సార్, అందరం ఇందులోని. అందరికన్నా ఎక్కువ భాగ్యం పొందిన వాళ్ళు అందరివి కూడా, ప్రతి ఒక్కళ్ళమే ఈ గ్రూప్ లో అయితే చాలా మంది. కరెక్ట్. అటువంటిప్పుడు మనం దుఃఖం అంటే ప్రపంచంలో ఆలోచించండి ఒకసారి. పశువుల గురించి ఆలోచించండి. ఇంటి ఎదురుగా ఉన్నటువంటి చిన్న చిన్న కుక్క పిల్లలు, పశువులు, ఆహారం దొరకనటువంటి ఇవి ఎలా చనిపోతున్నాయో చూడండి. సో కాబట్టి ఏంటంటే దేవుడిచ్చిన అవకాశం ఇది. ఈ ఒక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ జన్మలోనే మోక్షం రావాలి,
ఇంకొక జన్మ ఎదురు చూడకూడదు. ఈ జన్మలోనే మోక్షం రావాలి, ఈ జన్మలోనే మోక్షం రావాలి. సాధన ఈ క్షణం, ఇప్పుడు ఎంతైంది 1:30 అయింది, 1:40కి సాధన స్టార్ట్ అయిపోవాలి. అలా చేయాలి. అలా చేసినప్పుడు మాత్రమే జీవితంలో ముందుకెళ్తాం. మోక్షం రానికి క్షణమే అంటాడు కదా సార్ భగవానుడు, క్షణమే అంటాడు కదా. మీరు చెప్పారు ఎక్కడ ఏమి అని మీరు చెప్పేది అదే కదా సార్, ఆత్మసుఖము వీడినే ఆట కొరకు. అంతే కదా. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణమర్జ అహం త్వా సర్వపాప విమోచయిష్యామి అన్ని వదిలేసి. సార్ అవన్నీ మోక్షం సార్. మాకు మీరు పదే 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 అదే ప్రతి ప్రవచనంలో చెప్తున్నారు చూడండి సార్. అది విని 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 మేము మటుకు డెఫినెట్ గా ఏ మార్పు వచ్చినా దానివల్లే వస్తుంది, దానివల్లే వస్తుంది, వచ్చి తీరుతుంది. ఎంత మార్పు వచ్చినా ఎంతో కొంత అంటే అది పదే పదే అదే వింటుండగా ఎస్ ఇదే కదా చెప్పారు, ఇదే అంటే మనం ఆత్మ, మనం శరీరం కాదు, దుఃఖం పడకూడదన్నారు, ఆనందంగా ఉండమన్నారు. అవి ఎలాగ నెమర్ వేస్ లెట్ గో, ఆల్వేస్ లెట్ గో, మనసులో ఉంచుకోవద్దు. ఓకే కష్టం వచ్చింది, పార్క్ చేసేయండి దాన్ని, అయిపోయింది, గతం గతః అలా అనుకునే కెపాసిటీ డెఫినెట్లీ సార్ మిమ్మల్ని వింటూ 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 ఎంతో కొంత వచ్చింది. ఇంకా రావాలని తెలుసు, కానీ చాలా మార్పు వచ్చింది సార్, చాలా మార్పు వచ్చింది. దానికి చాలా సంతోషం. ఇంకా 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 కృషి చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. అర్జునుడు చెప్తారు సాధ్యం కాదు సార్, కాదంటే సాధనతో సాధ్యం కాదు లేదంటారు. మన ప్రయత్నం సాధన ఉంటే కాకుండా పోయేది ఏమి ఉండదు కదా. కరెక్ట్. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా లాస్ట్ మినిట్ ప్రశ్న ఉంటే అడగండి. అందరికీ భగవంతుడి ఇచ్చినటువంటి ఈ సారము అందిందని, నచ్చిందని ఆశిస్తున్నాను. సార్ నమస్తే సార్. సార్ వేరు దానికి వేరు లింక్స్ ఉన్నాయా సార్? ఇప్పుడు ఇది దీనికి సార్ జ్యోతిష్యంకి దానికి అన్నిటికి వేరే లింక్స్ ఉన్నాయేం సార్? నాకు దీంట్లో దొరకలేదు సార్. నేను పంపిస్తాను. కొద్దిగా ఈ మధ్య కొద్దిగా బిజీ తగ్గింది కదా, ఇవాళ రేపట్లో ఖచ్చితంగా అన్ని లింక్స్, అన్ని ప్రవచనాలు, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అన్ని కలిపి పంపిస్తాను. ఓకే. రేపు ఉందా సార్? రేపు ఆలోచిస్తున్నాను, రేపు చూస్తాను. రేపటిది ఇంకా డిసైడ్ చేసుకోలేదు. తప్పకుండా గ్రూప్ లో పెడతాను ఏదన్నా. అంటే ఇంకా స్టార్ట్ కాలే కదా సార్ సులభ జ్యోతిష్యం? ఇంకా రాలేదు. సులభ జ్యోతిష్యము ఈ ఇయర్ చెప్పుకునేవి ఈ వచ్చే గురువారం నుంచి ఉపదేశ సారం ప్రారంభం అవుతుంది. ఇదే సమయంలో 12కి. ఓకే, సంగీత గారు చదువుతుంటారు, నేను వాటి వివరణ ఇస్తూ ఉంటాను. ఉపదేశ సారం గురువారం ప్రారంభం. ఓకే, నంబర్ 1. నంబర్ టూ ఏంటంటే ఈ ఋగ్వేదం ప్రారంభం అవుతుంది అక్టోబర్ నవంబర్ నెల లోపల. అదే సమయంలో ఇది మనకు ప్రారంభం అవుతుంది, ఇది సంపూర్ణ మహాభారతం కూడా ప్రారంభం అవుతుంది. అప్పటికి మనకు లలితా సహస్రనామం పూర్తయిపోతుంది. భగవద్గీత ఇలాగే 1 year పాటు కొనసాగుతూనే ఉంటుంది. లలితా సహస్రనామము పూర్తయిన తర్వాత వెంటనే మనకు ఈ ఋగ్వేదము, సులభ జ్యోతిష్యము, సంపూర్ణ మహాభారతము ప్రారంభం అవుతాయి. సార్ అవి క్లాస్ ఉంటది కదా సార్, మాకు 12 గంటల క్లాస్ ఉంటది కదా సార్, భగవద్గీత శ్లోకాలు సార్ మేడం. భగవద్గీత ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది, 12 గంటలకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మరి మీది కూడా 12 గంటల క్లాస్ అంటే మాకు కొంచెం ఉపదేశసారం ఇందులోనే జరుగుతుంది. ఉపదేశసారం ఇదే గ్రూప్ లో ఉంటుంది, ఇదే గ్రూప్ లో సంగీత గారి గ్రూప్ లోనే ఉంటుంది, అరగంట పాటు ఉంటుంది. సార్ లలితది మళ్ళీ రిపీట్ అవుతుందేం సార్? లలిత కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. కొత్త బ్యాచ్ స్టార్ట్ అయ్యాక ప్రవచనాలు కొద్దిగా లేట్ గా స్టార్ట్ చేసుకుంటాం. కనీసం ఒక 6 నెలల తర్వాత మనం ప్రవచనాలు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడే రావు, లేట్ గా స్టార్ట్ అవుతాయి. ఫిబ్రవరి అయిన తర్వాత ఏం సార్? తప్పకుండా ఉంటాయి. అప్పటికి మళ్ళీ మనం ప్రారంభించుకుంటాం. అప్పుడైతే ఇది మొన్న శిక్ష ఎగ్జామ్ రాస్తున్నాను సార్, మరి ఇప్పుడు కోవిడ్ ఫిబ్రవరికి అయిపోతుంది, అప్పుడు ఇంకా ఫ్రీ సార్. వండర్ఫుల్ వండర్ఫుల్. భగవద్గీత లింక్ జాయిన్ అవ్వాలంటే అవ్వట్లేదు సార్, ఎక్స్పైర్ అయిపోయిందా సార్ గారు? ఇదే భగవద్గీత ఇప్పుడు మీరు ఇప్పుడు మా చెల్లికి లింక్ పంపిస్తుంటే ఎక్స్పైర్ అని వస్తుందంట గురువు గారు. అవునా? ఒక్కసారి ఇదే మెసేజ్ గ్రూప్ లో పెట్టండి, నేను కొత్త లింక్ పెట్టడానికి. కానీ కొత్త లింకే నేను ఇవాళ పొద్దున పెట్టింది, కొత్త లింకే. అక్కడ నంబర్ పెట్టండి పోనీ, ఆవిడకి అది ఇంకోసారి ట్రై చేయమనండి. పెడితే నేను ఆవిడ నంబర్ నాకు ఇవ్వండి, నేను యాడ్ చేస్తాను. నేను కానీ సంగీత మేడం కానీ యాడ్ చేస్తారు. అలాగే సార్. సార్ లలిత ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్? లలిత మనకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రవచనాలు మాత్రము ఇంకొక 3, 4, 5 వారాలు జరుగుతాయి. అవి ప్రతి శుక్రవారము 7:30కి ఉంటాయి. తర్వాత రాగిణి మేడము అతి త్వరలో కొత్త బ్యాచ్, 2వ బ్యాచ్ ప్రారంభిస్తున్నారు. లలిత సహస్రనామము ఖడ్గమాల ఒక బ్యాచ్ అయిపోయింది, 2వ బ్యాచ్ మోస్ట్ ప్రాబబ్లీ మిడ్ సెప్టెంబర్ లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
నేను ఆవిడతో సార్ మాట్లాడతాను. ఎవరైనా కొత్తగా జాయిన్ అవ్వాలంటే లింక్ సార్ లలిత గ్రూప్ లోనే జాయిన్ అవ్వండి. నిన్న పంపించిన లలిత గ్రూప్ లో అన్ని పెడతాను, లింకులు అన్ని గ్రూపుల్లో మీరు మిస్ అవ్వకుండా పెడతాను. మీరు అసలు డోంట్ వరీ అబౌట్ ఇట్. నేను ఇంకా ఫార్వర్డ్ చేయటం అర్థం కాలేదు ప్రభుజీ, అది వాట్సాప్ లో లెక్క అనిపించలేదు. వాట్సాప్ లో ఏ గ్రూప్ వాట్సాప్ లో కాదు ఇది, ఇవన్నీ టెలిగ్రామ్ లోనే ఉంటాయి. టెలిగ్రామ్ లో చేయడానికి కారణం ఏంటంటే రికార్డింగ్ మనకి ఈజీ అవుతుంది. ఇది ఫార్వర్డ్ చేయాలంటే అర్థం కాలేదు. కాపీ మెసేజ్ ని కాపీ చేసి వాట్సాప్ లో పెట్టండి, వాళ్ళని టెలిగ్రామ్ ఇన్స్టాల్ చేసుకోమని చెప్పాలి. టెలిగ్రామ్ యాప్ లేకుండా ఈ లింక్ పనిచేయవు. టెలిగ్రామ్ యాప్ ఈజ్ మ్యాండేటరీ. ఇప్పుడు మీరు వాట్సాప్ లేదే మీరు వాట్సాప్ లోకి ఎలా వెళ్ళగలుగుతారు? వాట్సాప్ ఎలా అయితే మీరు ఇన్స్టాల్ చేసుకున్నారో అదే విధంగా టెలిగ్రామ్ ని కూడా మొబైల్లో కానీ ల్యాప్టాప్ లో కానీ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ లింకులు పనిచేస్తాయి. ఈ లింకులు కనుక మీరు ఇన్స్టాల్ అవ్వకుండా క్లిక్ చేశారనుకోండి, చేస్తే మీకు అది అక్కడికి వెళ్ళరు. మీరు యు ఆర్ ఫస్ట్ సపోజ్ టు ఇన్స్టాల్ టెలిగ్రామ్ యాప్, ఆ తర్వాతే ద లింక్స్ విల్ వర్క్. టెలిగ్రామ్ గ్రూప్ కూడా షేర్ చేయొచ్చు సార్. అది లింక్ ఇన్స్టాల్ చేసుకోవడానికి రాకపోతే ఈ లింక్ ఇది కూడా షేర్ చేయొచ్చు. టెలిగ్రామ్ ఇన్స్టాల్ చేసుకోండి అని. దాని బదులు వాళ్ళు జస్ట్ అందులో ప్లే స్టోర్కి వెళ్ళి టెలిగ్రామ్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఉపదేశ సారం PDF పంపిస్తాను కదా సార్, ఉపదేశ సారం PDF లైక్ రేపు కానీ ఎల్లుండి లోపల కానీ పంపిస్తాం ఉపదేశ సారంది. అంటే గూగుల్లో ఉన్నదే, పెద్ద తేడా ఉండదు. ఎందుకంటే అది ప్రొనౌన్సియేషన్ తర్వాత అక్కడ మనం అవి నేర్పించడం లేదు. అది పారాయణ గ్రంథం కాదు, అది ఆచరణ గ్రంథము. భగవద్గీత లాంటిదే, సేమ్ కర్మ భక్తి రాజ జ్ఞాన యోగాలు ఏవైతే ఉన్నాయో అవే ఉంటాయి అందులోపల కూడా. సో అది పారాయణ గ్రంథం కాదు, అది కేవలం ఆచరణ గ్రంథము. కాబట్టి పెద్ద తేడాలు ఉండవు. నేను చూసి యాక్యురేట్ వెర్షన్ చూసి పంపిస్తాను అంతే. నథింగ్ దట్ అంటే దాంట్లో ప్రొనౌన్సియేషన్ ఇలా పెట్టాలి, అవగ్రహము, తర్వాత విసర్గ నియమాలు, అనుస్వార నియమాలు, ఆఘాత నియమాలు ఇవేమి మేము అందులోపల ఇంక్లూడ్ చేయడం లేదు. జస్ట్ ఆ సారం మాత్రమే మనం తీసుకుంటాం అన్నమాట. ఐ విల్ ట్రై టు ఫైండ్ అవుట్ ద బెస్ట్ వెర్షన్ దట్ ఐ హ్యావ్. సో ఏమి మిస్టేక్స్ లేని వెర్షన్ ని తప్పకుండా పంపిస్తాను. 33 శ్లోకాలు ఏమో ఉన్నాయి కదా సార్. సార్ అది మేడం చెప్పినప్పుడు మేము రిపీట్ చేయాల్సి ఉంటుందేం సార్? చెయ్యండి, చేస్తే తప్పేముంది, సులభంగా ఉంటుంది. అది చాలా మనకి ఏంటంటే ఈ అయ్యప్ప స్వామి పాట లాంటి ట్యూన్ లో వస్తుంది అన్నమాట. అది PDF ఉంటే అది పేపర్ ప్రింట్ అవుట్ తెప్పించుకోండి. షేర్ చేస్తాను, సంగీతం మేడం చెప్పి షేర్ చేస్తాను తప్పకుండా. ఇంకా భాగవతం నేర్పిస్తారా సార్? భాగవతం ఆల్రెడీ అయిపోయింది 2 బ్యాచ్లు. ఇప్పుడు నారాయణీయంలోనే భాగవతం యొక్క సందేశం మొత్తం మనం నేర్పిస్తున్నాము. నారాయణీయం ప్రస్తుతం 2 బ్యాచ్లు నడుస్తున్నాయి. ఆ 2 బ్యాచ్ల్లో మీరు దేంట్లో జాయిన్ అయినా కూడా భాగవతమే నేర్చుకుంటారు. భాగవతమే నారాయణం. నారాయణీయం అనేది మినీ భాగవతం, కానీ మనం మాత్రం భాగవత సారం చెబుతూ నారాయణ భట్టాద్రి చెప్పిన మాటలు కూడా చెప్తున్నాం అన్నమాట. కాబట్టి భాగవతం మనకు 2 రోజులు నడుస్తుంది. అది మనము తెలుసుకో, అది మీకు భాగవతమే, పూర్తి భాగవతమే. అది నారాయణీయం అంటే భాగవతానికి అతీతంగా ఇంకా అందులో ఏమీ లేదు, పూర్తి స్థాయి భాగవతమే నారాయణీయం. కాబట్టి ఆల్రెడీ 2 బ్యాచ్లు నడుస్తున్నాయి. మీరు ఏ గ్రూప్ లో జాయిన్ అయినా మీరు భాగవతాన్ని కొనసాగించవచ్చు. జై శ్రీ నారాయణీయం గ్రూప్ లో లింక్ పెడతాము, అందులో జాయిన్ అవ్వండి. సార్ మొన్న ఆగస్ట్ 22 మీరు ఏం ఎగ్జామ్ రాశారు సార్? ఆగస్ట్ 22 కాదు, ఆగస్ట్ 22 వరకు నా MA సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాశాను. MA సాంస్క్రిట్. ఎన్ని అండి సార్ అది, ఎన్ని సంవత్సరాలు సార్? 2 year కోర్సు, ఉస్మానియాలో 2 year కోర్సు. అది కూడా ఆన్లైన్ సార్, లేదు యూనివర్సిటీకి? అది యూనివర్సిటీకి వెళ్ళాలి, కాంటాక్ట్ క్లాసెస్ ఉంటాయి, ఆన్లైన్ క్లాసెస్ ఒక 100-200 ఉంటాయి. తర్వాత టఫ్ ఉందేం సార్ అది? ఈ కోవిద దానికన్నా టఫ్ ఉందేం సార్? కోవిద వరకు నేర్చుకునేవి ఏవైతే ఉంటాయో అవి హడావిడిగా నేర్చుకునేవి. కోవిద చేసిన వాళ్ళకు కూడా సంస్కృతం సరిగా రాదు. ఇప్పుడు నేను కోవిద చేసిన తర్వాత చూశాను. సో ఇవన్నీ ఏంటంటే హడావిడిగా నేర్చుకునేవి, అవి చేసినా చేయకపోయినా ఒకటే అని చేసిన తర్వాత తెలిసింది. సో అందుకే నేను ఏం చేశానంటే అందరినీ ముందేమనుకున్నానంటే నేను సంస్కృతం చెప్పే బదులుగా వేరే గ్రూప్స్ లో జాయిన్ చేసేసుకోండి అని చెప్పి చెప్తాం అనుకున్నాను. తర్వాత ఏమర్థమైందంటే కోవిద అయిన వాళ్ళు, తర్వాత మా టీచర్లు వాళ్ళు కూడా బుక్ లో చూసుకుంటూ చదువుతున్నారు. ఏదో దీనికి వెళ్తే వాళ్ళు చూసుకుంటూ చదువుతున్నారు అనమాట అన్ని. ఇంకా లాభం ఏమిటి, టీచర్లకి రాదు, స్టూడెంట్స్ కి రాదు. అలాంటప్పుడు ఈ ఎగ్జామ్స్ అవసరం లేదని సులభ సంస్కృతాన్ని మనం ప్రారంభించుకున్నాం. మనకు నడుస్తున్నది సులభ సంస్కృతం. జస్ట్ ఇప్పుడు మాట్లాడగలుగుతున్నారేం సార్ సులభ సంస్కృతం నేర్చుకున్న వాళ్ళు? మాట్లాడగలుగుతున్నారు, ఎందుకంటే వాళ్ళ ప్రాక్టీస్ గ్రూప్స్ ఉన్నాయి. అయినా ఒక 25 క్లాసెస్ అయ్యాయి, ఇంకొక 25 క్లాసెస్ ఉన్నాయి.
సో అంటే ఇదంతా నిదానంగా నేర్చుకునే వాళ్ళకి. హడావిడిగా ఇప్పుడు మీకు కోవిదా చేయాలన్నా ఎలాగో 2 ఏళ్ళు పడుతుంది. మీకు 4 కోర్సులు అంటే 2 ఏళ్ళు పడుతుంది. ఆ 2 ఏళ్లలో హడావిడిగా ఎగ్జామ్ కోసం 2 నెలలు 3 నెలలు ప్రిపేర్ అయ్యి బట్టి కొట్టి రాస్తే మాట్లాడే అవకాశం చాలా తక్కువ. అది ఏమి అది కూడా చాలా మంది 2 నెలలు కూడా చదవరు, నెల చదివి ఆపేస్తారు. ఎగ్జామ్ మార్కులు వచ్చినా లాభం లేదు, అవి ఎక్కడ బయట కూడా పనికిరావు. ఆ సర్టిఫికేట్ ఎందుకు పనికిరాదు. ఏదో నేర్చుకున్నామన్న సంతోషం మనకు కాస్త ఉంటుంది అంతే. జై శ్రీకృష్ణ. ఓకే, అందరికీ కూడా భగవద్గీత సారం అర్థమైందని ఆశిస్తున్నాను. మరోసారి ఈ సారాన్ని మనము గుర్తిస్తూ దీన్ని మనము నిత్య జీవితంలో సారాన్ని ప్రతి నిమిషము ఆలోచిస్తూ అన్వయించుకోగలిగితే, ఏ ఇన్సిడెంట్ జరిగినా ఇది మనము నేర్చుకున్న విషయంలోది అని చెప్పేసి అన్వయించుకోగలిగితే కొన్ని రోజుల్లోనే మార్పు వస్తుంది. ఎక్కువ రోజులు పట్టదు. కానీ ప్రతి విషయంలో ఈ రోజు నుంచి ప్రారంభించండి, ఇవాళ 2 నుంచి ప్రారంభించండి. ప్రతిదీ మన జీవితంలో అన్వయించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే మనం ప్రతిదీ కూడా మన జీవితానికి అన్వయించుకుంటామో అప్పుడు విషయాలు మనకు అవగాహన చాలా సులభమవుతుంది. ఆ సాధన అందరూ చేయాలని, అందరూ కూడా భగవంతుడు ఇచ్చిన సందేశాన్ని అర్థం చేసుకుని ఆచరిస్తారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్.